హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇంపార్టెంట్ కమిటీస్. సో దీనికి సంబంధించి ఆల్రెడీ మనం పార్ట్ 1 కంప్లీట్ చేశామండి. సోషల్ జస్టిస్కి సంబంధించి కొన్ని ఎకానమీ రిలేటెడ్గా, ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ఇలాగా కొన్ని ఇంపార్టెంట్ కమిటీస్ ఏంటి అని మనం చదువుకున్నాం కదా. సో ఇవాళ పార్ట్ 2లో రిమైనింగ్వి కంప్లీట్ చేద్దాం. ఒకవేళ ఎవరైనా పార్ట్ 1 చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లోను కమెంట్స్లోను మరి పార్ట్ 1 లింక్ అవైలబుల్గా ఉంటుందండి, ఒకసారి మీరు చూసుకోవచ్చు. సరే, మరి ఇవాళ మన ఈ వీడియోలో ఫస్ట్ వచ్చేటప్పటికి ఉదయ్ కోటక్ కమిటీ అనేటటువంటిది. సో ఉదయ్ కోటక్ కమిటీ అనేటటువంటిది కార్పొరేట్ గవర్నాన్స్కి సంబంధించి అపాయింట్ చేయబడినటువంటి కమిటీ. అంటే ఏంటి, 2019 ఈ టైంలో కొన్ని కంప్లైంట్స్, అంటే ఈ షేర్ హోల్డర్స్ అనేవాళ్ళు ఉంటారు కంపెనీకి. సో ఈ షేర్ హోల్డర్స్ మధ్యలో ట్రాన్స్పరెంట్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ లేదు, అది ఇదని చెప్పి కొన్ని కంపెనీస్కి సంబంధించి గొడవలు జరుగుతూ ఉన్నాయి. అలాంటి టైంలో అసలు కార్పొరేట్ గవర్నాన్స్ ఎలా ఉండాలి, వీటికి సంబంధించి ఈ కమిటీని ఏర్పాటు చేశారు. మరి ఈ కమిటీ ఏం చెప్పడం జరిగింది రికమెండేషన్స్లో? ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఎక్కువ మంది ఉండాలి. నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్గానే చైర్మన్షిప్ అనేది లిమిటెడ్గా ఉండాలి అని చెప్పడం జరిగింది. ట్రాన్స్పరెన్సీ అండ్ డిస్క్లోజర్స్ అనేటటువంటివి ఇంప్రూవైజ్ చేయాలి కార్పొరేట్ గవర్నాన్స్కి సంబంధించి. డైరెక్టర్స్ అనేవాళ్ళు కనీసం హాఫ్ ఆఫ్ ది బోర్డ్ మీటింగ్స్కి అటెండ్ అవ్వాలి. మరి ఎవరైతే ఈ డైరెక్టర్స్ వీళ్ళకి సంబంధించి ఏజ్ ఎవరైతే ఉంటుందో, కంపెనీస్ అనేటటువంటివి డైరెక్టర్స్ వాళ్ళ యొక్క స్కిల్ని బేస్ చేసుకొని డైరెక్టర్స్ని చూస్ చేసుకోవాలి. 75 సంవత్సరాల లోపలే ఉండాలి. ఇలాంటి కొన్ని రూల్స్ ఇవి తీసుకొని రావడం జరిగిందండి. సింపుల్గా చెప్పాలంటే ఏ విధంగా ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వీళ్ళ మీటింగ్స్ ఉండాలి, ఏ విధంగా మరి ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ఆడిట్స్ ఎప్పుడెప్పుడు చేపట్టాలి, ఇవన్నీ కూడా చెప్పడం జరిగిందనమాట. సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి ఏం పని ఇంతకీ అంటే, లిస్టెడ్ అంటే ఎక్కడ, స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేస్తున్నప్పుడు మరి వాటిలో ఎలాగ గవర్నాన్స్ ఉంది ఏంటి అన్నది ఇంపార్టెంట్. ఎందుకని, చాలామంది స్టాక్ మార్కెట్స్ ద్వారా వాళ్ళ షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. మరి వాళ్ళందరి షేర్స్ ఎంత బెటర్గా ఉండాలి అంటే, ఎంత కార్పొరేట్ గవర్నాన్స్ బాగుంటే అంత బెటర్గా ఉంటుంది. అందుకోసం వీటన్నిటినీ చూసుకునే బాధ్యత సెబీకి ఉంది. దానికి సంబంధించి ఉదయ్ కోటక్ కమిటీ కార్పొరేట్ గవర్నాన్స్ ఈ కంపెనీస్ అన్నిట్లో ఎలాగ ఉండాలి ఏంటి అన్న దాని గురించి రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. డీటెయిల్స్ ఏవి అక్కర్లేదు, అటు ప్రిలిమ్స్కి కానీ మెయిన్స్కి కానీ జస్ట్ తెలిసి పెట్టుకుంటే సరిపోతుంది అనుకుంటున్నానండి. నెక్స్ట్, లఖద్వాలా కమిటీ, పావర్టీ ఎస్టిమేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కమిటీస్ అండి. లఖద్వాలా కమిటీ, సురేష్ టెండూల్కర్ కమిటీ, రంగరాజన్ కమిటీ అని 3 కమిటీస్ మనకి ఉన్నాయి. అవి ఏంటి ఎట్లా అన్నది చూద్దాం. లఖద్వాలా కమిటీ 1993-94 ఆ టైంలో దీని యొక్క రికమెండేషన్స్ ఇచ్చారు. పావర్టీ ఎస్టిమేషన్స్కి సంబంధించి ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. రికమెండేషన్స్ ఏంటి, మనము ఎకానమీలో ఈ 3 కమిటీస్ గురించి డీటెయిల్డ్గా చదువుకుంటాం, రైట్. లఖద్వాలా కమిటీ, ఇంకా అర్బన్ పావర్టీ కానీ హాషిమ్ కమిటీ, రకరకాలు ఉన్నాయి. బట్ ఈ 3 చాలా ఇంపార్టెంట్. లఖద్వాలా కమిటీ, సురేష్ టెండూల్కర్ మరియు రంగరాజన్. ఫస్ట్ దీంట్లో చూద్దాం. రికమెండేషన్స్కి వచ్చేటప్పటికి కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో దాన్ని క్యాలరీ కన్జంప్షన్ అంటే ఏంటి, రూరల్ ఏరియాలో 2400 క్యాలరీస్ పర్ డే అన్నది ఒక బెంచ్ మార్క్గా తీసుకోవాలి. అదే అర్బన్ ఏరియాలో అయితే 2100. అది అప్పుడు తీసుకున్నటువంటి ఎస్టిమేషన్. అంటే ఫుడ్ క్యాలరీ అంటే ఫుడ్లో మనం ఎంత ఫుడ్ అమౌంట్ కన్జ్యూమ్ చేసుకుంటున్నాము అని చెప్పేసి. దాంతోపాటు పావర్టీ లైన్స్ అన్నటువంటివి సిపిఐ ఇండస్ట్రియల్ వర్కర్స్, సిపిఐ అగ్రికల్చరల్ లేబరర్స్, వీటిని స్పెసిఫిక్గా తీసుకొని అప్డేట్ చేస్తూ ఉండాలి అర్బన్ ఏరియాస్, రూరల్ ఏరియాస్కి సంబంధించి. మరి పావర్టీ ఎస్టిమేట్స్ని ఇంతకుముందు నేషనల్ అకౌంట్స్ స్టాటిస్టిక్స్ వీటిని బేస్ చేసుకొని పావర్టీ ఎస్టిమేషన్స్ జరిగేవి, వాటిని డిస్కంటిన్యూ చేయాలి. ఇలాంటి రికమెండేషన్స్ అనేవి ఇచ్చారు. ప్రైమరీలీ క్యాలరీ కన్సంప్షన్ అనేటటువంటి దాన్ని బేస్ చేసుకొని లఖద్వాలా కమిటీ పావర్టీ ఎస్టిమేషన్ అనేది, అంటే ఇంత క్యాలరీస్ కన్జ్యూమ్ చేయాలి అంటే ఇంత అమౌంట్ ఖర్చు అవుతుంది. సో ఈ అమౌంట్ కంటే తక్కువ స్పెండ్ చేస్తున్నారు అంటే పావర్టీ లైన్కి దిగువన ఉన్నారు. ఇంత అమౌంట్ కంటే ఎక్కువ కన్సంప్షన్ చేస్తున్నారు అంటే పావర్టీ లైన్కి ఎగువన ఉన్నట్టు. అంటే ఈ క్యాలరీ కన్సంప్షన్ని బేస్ చేసుకొని ఒక మానిటరీ లిమిట్ని నిర్ణయిస్తుందన్నమాట. ఆ మానిటరీ లిమిట్ని బట్టి ఎప్పుడు పావర్టీ ఎంత ఉంది ఏంటి అని మనం కన్సిడర్ చేసుకుంటాం.
అదేవిధంగా సురేష్ టెండూల్కర్ కమిటీ, సచిన్ టెండూల్కర్ కాదండి, సురేష్ టెండూల్కర్ కమిటీ. సో ప్లానింగ్ కమిషన్ దీన్ని అపాయింట్ చేయడం జరిగింది 2005లో, 2009లో రికమెండేషన్స్ ఇచ్చారు. సో దేనికి సంబంధించి, పావర్టీ ఎస్టిమేషన్కి సంబంధించి లకద్వాలా కమిటీలో ఉన్నటువంటి ఏమైనా మరి షార్ట్ కమింగ్స్, ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ ఇవేమన్నా చెయ్యాలా అని చెప్పేసి ఈ కమిటీని నిర్ణయించారు. సో ఇదేమంది అంటే, క్యాలరీ బేస్డ్ కన్సంప్షన్ అనేది ఫైనల్ కాదు. క్యాలరీ బేస్డ్ కన్వెన్షన్ అనేది క్యాలరీ ఒక్కటే దాన్ని చూసుకునే పావర్టీ లైన్ ఎస్టిమేషన్ కాదు. కొన్ని బేసిక్ నెసెసిటీస్ ఉంటాయి, క్లాతింగ్ అని, హౌసింగ్ అని, ఎడ్యుకేషన్కి. సో వీటన్నిటికీ ఎంతో మినిమం ఇన్కమ్ అయితే అవసరం ఉంటుంది కదా. సో వీటన్నిటికీ సంబంధించి మినిమం ఇన్కమ్ అనేటటువంటిది ఉంటుంది. ఆ ఇన్కమ్ లైన్ని మరి తీసుకొని రావడము, దానికంటే తక్కువ ఉంటే పావర్టీ లైన్కి దిగువన ఉన్నారు అని, దానికంటే ఎక్కువ ఉండే పావర్టీ లైన్కి ఎగువ ఉన్నారు అని. సో అలాగా మినిమం నీడ్స్ని కూడా కన్సిడర్ చేసుకోవాలి. ఓన్లీ క్యాలరీ కన్సంప్షన్ అనేది ప్రైమరీ కాకూడదు అన్నది సురేష్ టెండూల్కర్ కమిటీ రికమెండేషన్. దాంతోపాటు యూనిఫామ్ పావర్టీ లైన్, సో రూరల్ అర్బన్ ఏరియాస్కి యూనిఫామ్ పావర్టీ లైన్. ఇందాక లకద్వాలా కమిటీ ఏమన్నారు, రూరల్ ఏరియాస్కి సపరేట్గా, అర్బన్ ఏరియాస్కి సపరేట్గా పావర్టీ లైన్ అన్నారు. ఇక్కడ ఒకటే ఉండాలి అన్నారు. సో ప్రైస్ అడ్జస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో, ప్రైస్ అడ్జస్ట్మెంట్స్ అయ్యే కొద్దీ పావర్టీ లైన్స్ కూడా దీనికి కూడా ఎస్టిమేషన్స్ అనేవి మారుతూ ఉండాలి. సో దీంట్లో ఇందాక చెప్పినట్టు ప్రైవేట్ కన్సంప్షన్, హెల్త్ మీద, ఎడ్యుకేషన్, వీటి మీద పావర్టీని ఎస్టిమేట్ చేసేటప్పుడు వీటి మీద ఎంత కన్సంప్షన్ అవుతుందన్న దాన్ని కూడా కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. అంటే బేసిక్ నెసెసిటీస్ని కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. అది టెండూల్కర్ కమిటీ. దాని ప్రకారం పావర్టీ ఎస్టిమేషన్స్ ఎంత అయ్యాయి, ఎంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ పోర్, అదంతా మనం ఎకానమీలో నేర్చుకుంటాం. ఇంతమంది 29% పోర్ అని, ఇట్లా నంబర్స్ అని మనం ఎకానమీలో చదువుకుంటాం. వీళ్ళు ఫండమెంటల్గా ఇచ్చిన రికమెండేషన్స్ ఏంటి అన్నదే ఇక్కడ మన మేజర్ ఎయిమ్ అన్నమాట. ఇక్కడ చూడండి, రంగరాజన్ కమిటీ ఇది 2012లో ఫామ్ చేశారండి. అది రిపోర్ట్ సబ్మిట్ చేసే టైంకి 2014. ఇది ఈ రంగరాజన్ కమిటీ అనేటటువంటిది పావర్టీ ఎస్టిమేషన్ ఎలాగా అన్నదానికి సంబంధించి. సో దీనికి సంబంధించి పావర్టీ ఎస్టిమేషన్ ₹32 రూరల్ ఏరియాస్, ₹47 అర్బన్ ఏరియాస్. దానికంటే పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ తక్కువ ఉంది అంటే పూర్ అని, ఎక్కువ ఉంది అంటే నాన్ పూర్ అని ఇలా కేటగరైజ్ చేయడం మొదలుపెట్టారనమాట. దానికి సంబంధించి ఎంతమంది నంబర్ ఏంటి ఇదంతా కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. పావర్టీ నంబర్స్ ఎంత, ఇదంతా ఏంటి అని చెప్పేసి. పావర్టీ రేట్స్ అనేటటువంటివి సురేష్ టెండూల్కర్ కమిటీ మెథడ్తో పోలిస్తే దీంట్లో తక్కువగానే ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. రైట్, అట్లా రంగరాజన్ కమిటీ అనేది పావర్టీ ఎస్టిమేషన్కి సంబంధించిన కమిటీ. దీంట్లోనూ క్యాలోరిఫిక్ వాల్యూ తీసుకున్నారు. దీంట్లోనూ మరి సపరేట్గా రూరల్ అర్బన్ ఏరియాస్కి సపరేట్గా క్యాలిక్యులేట్ చేయాలి అనుకోండి. ఇది ఇక్కడ ఇచ్చిన నంబర్ దాన్నే సూచిస్తుంది. రూరల్ అర్బన్ ఏరియాస్కి సపరేట్గా క్యాలిక్యులేట్ చేయాలి. ప్లస్ క్యాలోరిఫిక్ వాల్యూతో పాటు సురేష్ టెండూల్కర్ కమిటీలో చెప్పిన బేసిక్ నెసెసిటీస్ని కూడా కన్సిడరేషన్లోకి తీసుకున్నారనమాట. ఇంకొక ఫండమెంటల్ విషయం ఏంటి అంటే అండి, ఇప్పుడు ఈ కమిటీని నియమిస్తారు కదా, మరి ఆ సంవత్సరమే పావర్టీ క్యాలిక్యులేషన్ జరుగుతుంది, ఆ తర్వాత అంతా ఏంటి అని. వాళ్ళు నంబర్స్ ఇవ్వడానికి కాదు, వాళ్ళ బాధ్యత ఫ్రేమ్వర్క్ సెట్ చేయడానికి. అంటే ఏ విధంగా పావర్టీ రేట్స్ని క్యాలిక్యులేట్ చేయాలి అని ఒక ఫార్ములా ఇస్తారు వీళ్ళు. డేటాని తీసుకొని ఆ ఫార్ములాలో ఎప్పుడైనా సెట్ చేయొచ్చు అనమాట. సో అది ఇక్కడ కంటెక్స్ట్. వాళ్ళు ఆ సంవత్సరమే పావర్టీ ఎస్టిమేషన్స్ చెప్పారు కదా, మిగిలిన సంవత్సరాలన్నీ ఎలాగా అన్నప్పుడు వాళ్ళు ఇచ్చింది ఒక ఫార్ములా మాత్రమే. ఆ ఫార్ములాను ఉపయోగించుకొని ఎప్పుడైనా మనం కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు, అది తెలుసుకోవాలి. నెక్స్ట్ కమిటీ బిమల్ జలాన్ కమిటీ, వెరీ ఇంపార్టెంట్ అండి. బిమల్ జలాన్ కమిటీ 2018 ఈ టైంలో గవర్నమెంట్ అనేటటువంటిది ఆర్బీఐని అడిగింది, మీ దగ్గర ఉండేటటువంటి ఎక్సెసివ్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాకు షేర్ చేయండి అని చెప్పేసి. అప్పుడు కొద్దిగా గొడవలు అవ్వడము ఇవంతా జరిగింది. అప్పుడు బిమల్ జలాన్ అనే వ్యక్తి నేతృత్వంలో మరొక కమిటీని నియమించడం జరిగింది. దాంట్లో ఏమన్నారంటే కరెంట్ ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ అంటారు. సో ఈ ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ ఎలా ఉంది, ఆర్బీఐకి సంబంధించి ఎంత మనీని గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి, ఎందుకంటే 100% షేర్ ఆర్బీఐలో 100% షేర్ ఎవరికి ఉంది, సెంట్రల్ గవర్నమెంట్కి. అంటే ఎంత ప్రాఫిట్ వచ్చినా సరే అదంతా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళాలి కదా. మరి కొంత అమౌంట్ రిస్క్ అని తీసి పెట్టుకుంటున్నారు పక్కనే ఆర్బీఐ, అది ఎంతవరకు ఉండాలి, ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి, ఈ మొత్తం ఫ్రేమ్వర్క్ని సూచించండి అని చెప్పి ఈ కమిటీని నియమించారండి. మరి ఆ కమిటీ ఏం చెప్పింది గమనించాలి.
ఆ కమిటీ ఇంటర్నేషనల్గా కొన్ని ప్రాక్టీసెస్ ఉన్నాయి. వాటికి సంబంధించి ఇదిగో క్యాపిటల్ రిస్క్ ఫ్రేమ్వర్క్ అనేటటువంటిది ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కలాగుంది. సో అందరికీ ఒకటేలాగా లేదు. సో దాన్ని మేము ప్రస్తుతానికి కన్సిడరేషన్లోకి చేసుకోలేకపోతున్నాం. సో ప్రస్తుతానికి గమనించి చూస్తే ఆర్బీఐ యొక్క ఎకనామిక్ క్యాపిటల్ అనేటటువంటిది 26.8% ఉంది. సో మిగిలిన సెంట్రల్ బ్యాంక్స్లో పోలిస్తే 5th లార్జెస్ట్గా ఉంది. బాగుంది. అంటే ఎకనామిక్ క్యాపిటల్ అంటే ఏంటి? సో ఓవరాల్ క్యాపిటల్, దాని దగ్గర ఉన్న రిజర్వ్స్, రిస్క్ కోసం తీసిపెట్టుకున్న మనీ, రీవాల్యుయేషన్ బ్యాలెన్సెస్, ఇదంతా ఓవరాల్గా ఎంత ఉంటుంది అన్నటువంటిది అనమాట. సో ఇదంతా ఎక్కువ ఉంది కదా. దీంట్లో మరి దీన్ని ఎలా షేర్ చేయాలి అన్నదానికి ఒక ఫార్ములాని ఇవ్వడం జరిగిందనమాట. ఎవరు? బిమల్ జలాన్ కమిటీ. ఈ కంటెక్స్లో ఈ పదాలు ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ అంటే ఎంత పార్ట్ని ప్రాఫిట్ నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి అన్నది ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్. సో దానికి సంబంధించి వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని వాళ్ళు ఒక స్పెసిఫిక్ ఫార్ములా, ఒక నంబర్ అనేది ఇచ్చారు. ఆ నంబర్ ఎంత అది మనకు అక్కర్లేదు. సో ఏ బేసిస్లో ఇస్తారు అంటే ఇది గమనించాలి. ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటన్నా తెలుసుకొని దానికి సంబంధించిన ఈ కీవర్డ్స్ తెలుసుకోగలిగితే చాలు. వచ్చే ప్రాఫిట్స్లోంచి డిఫరెంట్ వాళ్ళు ఒక ఫార్ములా లాంటిది ఇచ్చారండి. దాన్ని బేస్ చేసుకొని మీరు ప్రతి సంవత్సరం ఇంత షేర్ చేయండి అని చెప్పేసి. బట్ ఓవరాల్గా దీని ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారం ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ అనేటటువంటి దాన్ని మనం కన్సిడరేషన్లోకి ఎలా తీసుకోవాలి, దాంట్లో ఏమేమి వస్తాయి అన్నది ఇంపార్టెంట్ అనమాట. దీన్ని డిఫైన్ చేశారు క్లియర్గా, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఇది పీజే నాయక్ కమిటీ. పీజే నాయక్ కమిటీ అంటే ఏంటి? ఇంతకీ బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించి మరి లోన్స్ ఎవరికంటే వాళ్ళకి ఇస్తున్నారు. బ్యాంక్ బోర్డ్స్ అనేటటువంటివి అక్కడ ఉన్నటువంటి గవర్నెన్స్ వ్యవస్థలు కానీ ఇవి సరిగా లేవు. దానివల్ల ఇష్టం వచ్చినట్టుగా లోన్స్ ఇస్తున్నారు. కొంతమంది డీఫాల్ట్ చేసి వెళ్తున్నారు. కావాలని లోన్ డిఫాల్టర్స్ అనే వాళ్ళు విల్ఫుల్ డిఫాల్టర్స్ అంటారు. అలాంటి వాళ్ళకు కూడా లోన్స్ ఇస్తున్నారు. అందుకని ఏ విధంగా బ్యాంక్ బోర్డ్స్ యొక్క గవర్నెన్స్ ఉండాలి, దాన్ని రివ్యూ చేయాలి అని చెప్పి ఒక కమిటీని నియమించారు. ఆ కమిటీ చెప్పినటువంటి రికమెండేషన్స్ ఇంపార్టెంట్. రికమెండేషన్స్ ఏంటి? ఇది మనకి ఎన్పిఎస్ పెరుగుతూ ఉన్నాయి. ఆ కంటెక్స్లో ఈ కమిటీస్ రికమెండేషన్స్ ఏంటి? ఇలాంటివి ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ గమనించాలి కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్లో బ్యాంక్ నేషనలైజేషన్ యాక్ట్ అని, ఎస్బీఐ యాక్ట్ అని, ఎస్బీఐ సబ్సిడరీ యాక్ట్స్ అని, ఇలాంటివన్నీ కూడా బ్యాంకింగ్ చట్టాలు అనేటటువంటి ఉన్నాయి. వీటి కింద గవర్నమెంట్ మినిమం 50% షేర్ హోల్డింగ్ కలిగి ఉండాలి అని ఉంది. అలాగేమీ అవసరం లేదు. గవర్నమెంట్కి 50% కంటే తక్కువ షేర్ కూడా ఉండొచ్చు. మినిమం ఆర్ అబవ్ 50% షేర్ ఉండాలన్న రూల్స్ ఉన్నటువంటి వీటిని రిపీల్ చేయండి అని అడగడం జరిగింది. దాంతోపాటు ఇదిగో బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అనే దాన్ని తీసుకొని రండి. అంటే ఈ బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అనేది హోల్డింగ్ కంపెనీగా పనిచేస్తుంది. అంటే ఓన్లీ అది ఇన్వెస్ట్మెంట్స్ చేయడము, ఒక కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీగా. బ్యాంకింగ్కి రకరకాల యాక్టివిటీస్ ఉంటాయండి, లోన్స్ ఇవ్వడము తీసుకోవడం అదంతా. అవి కాకుండా ఒక బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అనేటటువంటిది గవర్నమెంట్ తయారు చేసుకోవాలి. ఎందుకంటే చాలా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిలోనూ ఎంత ఇన్వెస్ట్మెంట్ గవర్నమెంట్ది, ఎంత పర్సంటేజ్ ఆఫ్ షేర్ ఉంది, వాటిలో ఏ షేర్స్ అమ్మాలి, ఏ షేర్స్ ఉంచుకోవాలి, ఇవన్నీ చూసేందుకు ఒక పర్టికులర్ కంపెనీని తయారు చేయాలి. సో అది ఒక అటానమస్ బాడీగా ఉండాలి అని చెప్తున్నారు. సో అంతవరకు ఈ బీఐసి లాంటిది ఫామ్ అయ్యేంత వరకు, ఇలాంటి ఒక ఇండిపెండెంట్ బాడీ ఫామ్ అయ్యేంత వరకు ఒక బ్యాంక్ బోర్డ్స్ బ్యూరో అనేది ఉండాలి. ఇది ఒక ఇండిపెండెంట్ కమిటీ లాగా. దీంట్లో ఈ బీబీబీ అనేటటువంటిది మరి బ్యాంకుకి సంబంధించినటువంటి చైర్మన్స్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్సు వాళ్ళ యొక్క అపాయింట్మెంట్స్లో ఇది అడ్వైజ్ ఇవ్వాలి. ఇక్కడ గమనించాలండి, గవర్నమెంట్ యొక్క పర్సంటేజ్ 50% కంటే తగ్గించమని పీజే నాయక్ కమిటీ చెప్పింది, అది పాటించలేదు. బీఐసి బ్యాంకింగ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఉండాలన్నారు, అది మనం పాటించట్లేదు. బ్యాంక్ బోర్డ్స్ బ్యూరో మాత్రం ప్రస్తుతానికి పాటిస్తున్నాం అన్నమాట. రైట్, 3 ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ జనక్ రాజ్ కమిటీ. సో ఇది మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్స్ అని అంటారు. అంటే ఒక బ్యాంక్ ఇచ్చేటటువంటి లోన్స్ ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉంటుందో మినిమం ఇంతకంటే తక్కువ అయితే ఇంకా అది ప్రాఫిటబుల్గా ఉండదన్నమాట. సో అలాంటి మినిమం బెంచ్ మార్క్ రేట్స్ని సెటప్ చేసుకుండేవి బ్యాంక్సే. ఇంటర్నల్ ప్రాసెస్ ద్వారా వాళ్ళ రెపో రకరకాల వాటిని ఇంటర్నల్ బెంచ్ మార్క్స్ అనేవి ఉండేవి. అలా కాదు, అందరూ పబ్లిక్గా అవైలబుల్గా ఉండే ఇన్ఫర్మేషన్, ఫర్ ఎగ్జాంపుల్ రెపో రేట్ అని, ఇట్లా డిఫరెంట్ రేట్స్ అందరికి పబ్లిక్గా అవైలబుల్గా ఉండే వాటిని లింక్ చేసుకోండి.
సో అందుకే వీటిని మార్కెట్ బెంచ్ మార్క్స్ అంటున్నారు. ఇదిగో బ్యాంక్ యొక్క లెండింగ్ రేట్స్ని మార్కెట్ బెంచ్ మార్క్స్కి లింక్ చేసుకోవాలి. 3 బెంచ్ మార్క్ రేట్స్ అనేటటువంటివి ఉన్నాయి. టీ బిల్ రేట్స్ కానీ, రెపో రేట్ కానీ, ఇలా ఏదైనా వీటన్నిటికీ సంబంధించి సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ రేట్ కానీ, ఆర్బీఐ రెపో రేట్ కానీ, టీ బిల్ రేట్ కానీ, వీటిని బేస్ చేసుకొని ఏదైనా మీరు లింక్ చేసుకోండి. అది పెరిగితే పెరగాలి, తగ్గితే తరగాలి, అట్లా బెంచ్ మార్క్ రేట్ సెట్ చేసుకోవాలి. మార్కెట్ బెంచ్ మార్క్ సెట్ చేసుకోవాలని చెప్పిందే జనక్ రాజ్ కమిటీ. ఇంపార్టెంట్ ఇంప్లిమెంటేషన్ కూడా జరుగుతూ ఉంది ఇది ఆల్రెడీ. నెక్స్ట్ కమిటీ టీకే విశ్వనాథ్ కమిటీ. సో సెబీ అపాయింట్ చేయడం జరిగింది. ఈ కమిటీ ఏం చెప్తుంది ఇంతకీ? ఇన్సైడర్ ట్రేడింగ్. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఏంటండి? ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఆ పర్టికులర్ కంపెనీలో పనిచేసే వాళ్ళకి ఆ షేర్స్ వాల్యూ ఎంత, అది ఎప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ప్రాఫిట్స్ ఏమైనా రాబోతున్నాయా, కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా రాబోతున్నాయా అని వాళ్ళకి తెలుస్తుంది. దాన్ని బేస్ చేసుకొని ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి తెలిసిన వాళ్ళకు వాళ్ళ చేత షేర్స్ కొనిపించడం ఇలాగ చేస్తూ ఉంటారు. దాన్ని ఇంటర్నల్ ట్రేడింగ్ అంటారు. సో ఆ ఇంటర్నల్ ట్రేడింగ్ జరగకుండా ఉండాలి. చూడండి, బినామీ ట్రేడింగ్. ఇప్పుడు ఆ వ్యక్తికి తెలుసు మార్కెట్ ఇన్ఫర్మేషన్, సో అందుకని చెప్పేసి తనకే బట్ వేరే బినామీస్ పేర్లతో కొనుక్కోవడము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. దానికి సంబంధించి అది జరగకుండా చర్యలు చేపట్టాలి. విజిల్ బ్లోవర్స్, ఒకవేళ అక్కడ ఇలా జరుగుతుంది అని విజిల్ బ్లోవర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది కల్పించాలి. కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేటటువంటిది ఉండాలి. అక్కడ ఎవరైతే బోర్డ్స్ డెసిషన్ మేకింగ్ తీసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకి. ఈ విధంగా టీకే విశ్వనాథ్ కమిటీ ఓవరాల్గా దేనికి సంబంధించింది అంటే ఇన్సైడర్ ట్రేడింగ్ అనే దానికి సంబంధించిందని గుర్తుపెట్టుకుంటాం. సరే, నెక్స్ట్ ఇంపార్టెంట్ కమిటీ ఫినాన్షియల్ సెక్టార్ లెజిస్లేటివ్ రిఫార్మ్స్ కమిషన్. అంటే ఫినాన్షియల్ సెక్టార్కి సంబంధించి ఎన్నో చట్టాలు ఇవన్నీ ఉన్నాయి. సో వీటికి సంబంధించి రిఫార్మ్స్ తీసుకొని వచ్చేందుకు ఎఫ్ఎస్ఎల్ఆర్సి అంటాం. సో దాన్ని అపాయింట్ చేయడం జరిగింది అని చెప్తున్నారు. దానికి చైర్మన్గా మరి జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ ఉన్నారన్నమాట. సో ఈ కమిటీ ఏం చెప్తుంది అంటే ఓవరాల్గా లెజిస్లేషన్స్, చట్టాలు ఏవైతే ఉన్నాయో ఇండియన్ ఫినాన్షియల్ సిస్టమ్కి సంబంధించి వాటిని రివ్యూ చేసేందుకు దీన్ని తీసుకొని వచ్చారనమాట. దీని కింద చెప్పబడినటువంటి అన్నిటికంటే ఇంపార్టెంట్ రికమెండేషన్ యూనిఫైడ్ ఫినాన్షియల్ సెక్టార్ అపలేట్ ట్రిబ్యునల్ అనేది ఉండాలి. ఫినాన్షియల్ సెక్టార్కి అన్నిటికీ సంబంధించి ఒక యూనిఫైడ్ ట్రిబ్యునల్ అనేటటువంటిది ఉండాలి. సెక్యూరిటీస్ అపలేట్ ట్రిబ్యునల్ ఇలాంటి వాటన్నిటినీ కలిపేసి ఒకటే యూనిఫైడ్ ట్రిబ్యునల్ అనేటటువంటిది ఉండాలి. వాటితో పాటు ఇదిగోండి బ్యాంకింగ్ రెగ్యులేటర్స్ ఏవైతే ఉంటాయో సెబీ, ఐఆర్డిఏ వీటన్నిటినీ తీసేసి ఒకటే రెగ్యులేటర్ ఉండాలి. ఇది ఇంప్లిమెంట్ చేయలేదండి, బట్ ఇంకా ఒకటే ఇంప్లిమెంట్ అనేది చెయ్యాలి. సో ఫినాన్షియల్ సిస్టంలో ఇండిపెండెన్స్, అకౌంటబిలిటీ రెండు కలిపి ఉండాలి. అటు అకౌంటబిలిటీ ఉండాలి మనీకి సంబంధించింది, అటు ఇండిపెండెన్స్ ఉండాలి. సో ఓవరాల్గా చెప్పింది ఏంటి? యూనిఫైడ్ రెగ్యులేటర్ ఉండాలి అన్నది ఒక పాయింట్. దానికి తగ్గట్టుగా చట్టాలన్నీ అమెండ్ చేసుకోవాలి. రెండోది ఇదిగో ఒక అపలేట్ ట్రిబ్యునల్ అనేది తీసుకొని రావాలి. ఇలాంటి రికమెండేషన్స్ బిఎన్ శ్రీకృష్ణ కమిటీ ఎఫ్ఎస్ఎల్ఆర్సి అంటారు, ఫినాన్షియల్ సెక్టార్ లెజిస్లేటివ్ రిఫార్మ్స్ కమిషన్ కింద చెప్పబడినటువంటిది. సో అది కాకుండా ఇంకా ఏమేమి ఇంపార్టెంట్ కమిటీస్ ఉన్నాయి చూద్దామా. నందన్ నీలేకని ప్యానల్ అంటున్నాం. నందన్ నీలేకని కమిటీ వచ్చేటప్పటికి డిజిటల్ పేమెంట్స్, ఇండియాలో ఏ విధంగా డిజిటల్ పేమెంట్స్ యొక్క ఎకో సిస్టమ్ని స్ట్రెంగ్తెన్ చేయాలి అని ఆర్బీఐ ఏర్పాటు చేసినటువంటి కమిషన్ అనమాట. సో ఇదేం చెప్పింది అంటే ఇదిగో నెక్స్ట్ వచ్చే 3 సంవత్సరాల్లో డిజిటల్ పేమెంట్స్ని 10 రెట్లు పెంచేలాంటి టార్గెట్స్ పెట్టుకోవాలి. టార్గెట్ ఓరియంటెడ్గా పనిచేయాలి. ప్లస్ మరి బ్యాంక్స్ అనేటటువంటివి ఒక బ్యాంకింగ్ యాక్సెస్ చేయాలి అంటే ఖచ్చితంగా 5 కిలోమీటర్స్ ఏరియా లోపలే బ్యాంకింగ్ ఫెసిలిటీస్ ఇవన్నీ కల్పించేలాగా ఉండాలి. షాడో ఏరియాస్ అంటే ఏంటి? 5 కిలోమీటర్స్ లోపల గనక వాళ్ళకి యాక్సెస్ లేకపోతే బ్యాంకింగ్ ఫెసిలిటీస్ అవన్నీ వాటిని షాడో ఏరియాస్గా గుర్తించాలి. బ్యాంకింగ్ కరెస్పాండెంట్ అంటారు, బీసీ. సో ఆ వ్యక్తి ఈ షాడో ఏరియా, ఏ ఏరియాలో అయితే బ్యాంక్ బ్రాంచెస్ అవి సెటప్ చేయలేరు అక్కడ బీసీస్ని ఎక్కువగా యూజ్ చేసుకోవాలి. డిజిటల్ పేమెంట్స్కి సంబంధించిన అవేర్నెస్ని తీసుకొని రావాలి. గవర్నమెంట్ అనేటటువంటిది సింగిల్ లార్జెస్ట్ పేమెంట్స్కి సంబంధించింది కాబట్టి గవర్నమెంట్ సెక్టార్లో ముందు డిజిటైజేషన్ జరగాలి. నెక్స్ట్ ఆర్బీఐ అనేటటువంటిది ఇంటర్చేంజ్ రేట్ ఏదైతే ట్రాన్సాక్షన్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షాప్కి వెళ్ళి డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు, ట్రాన్సాక్షన్ కాస్ట్ అన్న తగ్గించాలి. అలా కాకుండా నువ్వు డిజిటల్ పేమెంట్ చేస్తే 2% ఎక్స్ట్రా కట్టాలి, క్యాష్ కడితే అక్కర్లేదన్నారనుకో, క్యాష్ ఎకానమీ పెరుగుతుందా, డిజిటల్ పేమెంట్స్ పెరుగుతాయా?
క్యాష్ ఎకానమీ పెరుగుతుంది. సో ఆర్బీఐ అనేది ఈ విధంగా ట్రాన్సాక్షన్ ఫీజు ఏదైతే ఉంటుందో దాన్ని సరిచేయాలి అని చెప్తున్నారు. రైట్, ఇవి మరి నందన్ నీలేకని కమిటీ చెప్పిన రికమెండేషన్స్. నెక్స్ట్ కమిటీ హెచ్ఆర్ ఖాన్ కమిటీ. హెచ్ఆర్ ఖాన్ ఇదేం చెప్తుంది? ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంట. మనకి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అని డివైడ్ చేస్తామండి. సో ఏ విధంగా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ని రీవైటలైజ్ చేయాలి అన్న దానికి సంబంధించి హెచ్ఆర్ ఖాన్ కమిటీని నియమించడం జరిగింది. మరి ఈ కమిటీ ఏం చెప్పింది దానికి సంబంధించి ఒకసారి చూద్దాము. రైట్, ఇక్కడ గమనించాలండి. సో ఫస్ట్ ఏం చెప్పారంటే ఫారిన్ ఇన్ఫ్లోస్ అనేవి ఇంపార్టెంట్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అనేటటువంటివి ఇంపార్టెంట్. సో ఆ కంటెక్స్లో మరి ఇన్వెస్టార్స్ని త్వరగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అదంతా సింప్లిఫై చేసుకొని త్వరగా మరి ఎంట్రీ వచ్చేలాగా చూసుకోగలగాలి. సో పెన్షన్ ఫండ్స్ అంటే వివిధ దేశాల్లో ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్ ఫండ్స్ ఉంటాయి. మరి పెన్షన్స్కి ప్రీమియమ్స్ ఇవంతా కడుతూ ఉంటారు. ఎలాగ మరి వాళ్ళు అదంతా మెయింటైన్ చేస్తారు? వాళ్ళు వేరే చోట ఇన్వెస్ట్ చేసి దాని నుంచి వచ్చిన రిటర్న్స్ని బేస్ చేసుకొని పెన్షన్ ఫండ్స్ నడుస్తూ ఉంటాయి. అట్లా పెన్షన్ ఫండ్స్ అని, ఇన్సూరెన్స్ ఫండ్స్ అని అవన్నీ ఉంటాయి. సో వాటికి సంబంధించి వాటి రిజిస్ట్రేషన్ క్విక్లీ అయ్యేలాగా చూసుకోగలగాలి. ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ అన్నది లిబరలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది జరగాలి. సావరెన్ వెల్త్ ఫండ్ గవర్నమెంట్స్ కానీ, గవర్నమెంట్ యొక్క పిఎస్యూస్ కానీ వాటి నుంచి వచ్చే ఫండ్స్ ఏవైతే ఉంటాయో స్టాక్ మార్కెట్స్లో వాటికి రెస్ట్రిక్షన్స్ అవన్నీ తగ్గించాలి. దాంతోపాటు మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అని ఉందండి, ఫెమా అంటాము. ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ దీంట్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్ రెస్ట్రిక్షన్స్, ఎఫ్పిఐస్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, వీటి మీద ఉన్న ఇన్వెస్ట్మెంట్స్, వీటి మీద ఉన్న రెస్ట్రిక్షన్స్ అన్నిటినీ ఒకటేలాగా అన్నీ కలిపి సింప్లిఫై చేసి ఒకటేలాగా ఉండేలాగా చూడాలి. ఇవేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఫండమెంటల్గా హెచ్ఆర్ ఖాన్ అనే కమిటీ దేనికి సంబంధించిందంటే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉండాలి, వాటిని ఎలా ఎంకరేజ్ చేయాలి అన్న దానికోసం వాటిలో అన్నిటినీ ఇన్వెస్ట్మెంట్స్ ఈజీగా ఉండేలాగా చూడాలన్నారు. సరే, నెక్స్ట్ కమిటీకి వచ్చేసేయండి. నెక్స్ట్ కమిటీ నచికేత్ మోర్ కమిటీ. వెరీ ఇంపార్టెంట్ అండి. నచికేత్ మోర్ కమిటీ నిర్ణయం ప్రకారమే చాలా కొత్త కొత్త బ్యాంకింగ్ వ్యవస్థలు వచ్చాయండి. అదేంటో చూద్దాం. సో దీన్ని కమిటీ ఆన్ కాంప్రిహెన్సివ్ ఫినాన్షియల్ సర్వీసెస్ ఫర్ స్మాల్ బిజినెసెస్ అండ్ లో ఇన్కమ్ హౌస్ హోల్డ్స్. లో ఇన్కమ్ హౌస్ హోల్డ్స్కి, స్మాల్ బిజినెసెస్కి మరి ఫండింగ్ అనేది అందాలి. దానికి తగ్గట్టుగా ఏ విధంగా మరి చర్యలు చేపట్టాలి బ్యాంకింగ్ వ్యవస్థలో అన్నదాన్ని డీల్ చేస్తూ దీన్ని తీసుకొని రావడం జరిగిందనమాట. మరి ఇది రికమెండేషన్స్ ఏంటో చూద్దామా? గమనించాలండి. సో అందరికీ ఒక యూనివర్సల్ బ్యాంక్ అకౌంట్ అనేటటువంటిది ఉండాలి. ఆల్ ఇండియన్స్కి యూనివర్సల్ బ్యాంక్ అకౌంట్ అనేటటువంటిది ఉండాలి. ఆధార్ అనే దాన్ని బ్యాంక్ అకౌంట్స్తో లింక్ చేసుకోగలగాలి. జీడిపితో కంపేర్ చేసుకుంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో, సో ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న జీడిపి ఎంత ఉంది, డిపాజిటర్స్ శాతం ఎంత ఉంది, ఆ పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ రావాలి. సో ఇదిగో ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ టార్గెట్ ఏదైతే ఉందో దాంట్లో 50% అనేటటువంటిది ఆ రీజన్లో దేనికి, ఇప్పుడు ఆ డిస్ట్రిక్ట్లో ఎంత, ఆ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎంత పర్సంటేజ్, ఏ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి ఇవన్నీ చూస్తాం కదా. దాన్ని బట్టి ఈ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్లో ఎవరికి ఇంపార్టెంట్ మనీ అన్నది చూసుకుంటూ రావాలి. పేమెంట్ బ్యాంక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పేమెంట్ బ్యాంక్స్ వీళ్ళందరికీ అన్నారు. సో నచికేత్ మోర్ కమిటీ యొక్క రికమెండేషన్స్ ప్రకారమే పేమెంట్ బ్యాంక్స్ అని, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అని ఇవి దేని ప్రకారం వచ్చాయి అంటే నచికేత్ మోర్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారమే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఆల్రెడీ. నెక్స్ట్ వచ్చేటప్పటికి సుభాష్ చంద్ర గర్గ్ కమిటీ. ఇది ఇంపార్టెంట్ అండి. లాస్ట్ ఇయరే దీన్ని అపాయింట్ చేయడం జరిగింది. ఫినాన్షియల్ టెక్నాలజీ దాని రిలేటెడ్గా ఏ విధంగా ఫినాన్షియల్ టెక్నాలజీని ఎంకరేజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వాడుతున్నటువంటి గూగుల్ కానీ, ఫోన్పే కానీ ఇవన్నీ ఫిన్టెక్ అప్లికేషన్స్ అన్నమాట. దానికి సంబంధించి అసలు ఏంటి, దాంట్లో సెక్యూరిటీ ఎంత ఉండాలి ఏంటి, ఇదంతా కూడా అడగడం జరిగింది. ఆ కంటెక్స్లో సుభాష్ చంద్ర గర్గ్ కమిటీ చెప్పిన రికమెండేషన్స్ ఇదిగో ఫిన్టెక్ సర్వీసెస్ని ఎక్స్పాండ్ చేయాలి. రెగ్యులేటరీ బ్యారియర్స్ అంటే ఆర్బీఐ ద్వారా ఇలాగ వచ్చిన రెగ్యులేటరీ బ్యారియర్స్ ఏవైతే డిజిటల్ పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఉన్నాయో వాటిని తీసేయాలి. సైబర్ సెక్యూరిటీని పెంచాలి డిజిటల్ పేమెంట్స్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటిని యూజ్ చేసుకోవాలి. అంటే ఫినాన్షియల్ సెక్టార్లో టెక్నాలజీ యొక్క రోల్ అండి, అంతే ఫిన్టెక్ అంటే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వీటిని యూజ్ చేయగలగాలి. రైట్. నెక్స్ట్ ఫిన్టెక్ అనేటటువంటిది ఎవాల్వింగ్ ఏరియా కాబట్టి
మిగిలిన కంట్రీస్లో ఏ విధంగా ఇవన్నీ ఉన్నాయి బేటా కేస్ స్టడీస్ని చూడాలి. డేటా ప్రొటెక్షన్ ఫినాన్షియల్ సెక్టార్కి సంబంధించి ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి దానికి తగ్గట్టుగా చర్యలు చేపట్టాలి. ఎందుకంటే టెక్నాలజీ యూజ్ ఉంది, కాదనట్లేదు, కానీ అదేవిధంగా సెక్యూరిటీ థ్రెట్స్ కూడా ఉన్నాయి ఫినాన్షియల్ సెక్టార్లో. అందుకని ఫిన్టెక్ అనేటటువంటిది సెక్యూరిటీని మెయింటైన్ చేసే విధంగా కూడా ఉండాలి. డిజిటల్ పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో బ్యారియర్స్ని తగ్గించాలి, సెక్యూరిటీని పెంచాలి. అవి సుభాష్ చంద్ర గర్గ్ కమిటీ చెప్పిన రికమెండేషన్స్. నెక్స్ట్ కమిటీ రతన్ వతల్ కమిటీ. రతన్ వతల్ కమిటీ దేనికి సంబంధించింది? డిజిటల్ పేమెంట్స్ అనేది ఎలా పెరగాలి. ఇందాక నందన్ నీలేకని కమిటీ కూడా వేశామన్నా, దానికంటే ముందు వేసిన కమిటీ అన్నమాట రతన్ వతల్ కమిటీ. ఇదేం చెప్పింది? ఇదిగో ఆర్బీఐ కింద నుంచి తీసేయండి, డిజిటల్ పేమెంట్స్ ఆర్బీఐ కింద నుంచి తీసేసేయండి. కరెంట్ పేమెంట్ సిస్టమ్స్, సెటిల్మెంట్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మార్పులు తీసుకొని రండి. డిజిటల్ పేమెంట్స్, రిసిప్ట్స్ అనేటటువంటిది గవర్నమెంట్ ట్రాన్సాక్షన్స్లో పెంచండి. ఇదిగో ద్రిప్యాన్ అనేటటువంటి ఒక క్యాష్ ఫ్రీ ట్రాన్సాక్షన్స్ అనేవి ఒక ఫండ్ని క్రియేట్ చేసుకోండి, దాన్ని బట్టి క్యాష్ ఫ్రీ ట్రాన్సాక్షన్స్ చేపట్టండి అన్నారు. మరి దీని ప్రకారం ఆల్రెడీ మొత్తం ఇప్పుడు సెంట్రలైజ్డ్ డేటాబేస్ ఏర్పాటు చేయడం కానివ్వండి, ఇలాగ డిజిటల్ పేమెంట్స్ వైపుగా గవర్నమెంట్ మూవ్ అవ్వడం జరిగింది. పేమెంట్ సిస్టంలో యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అంటారు. ఆ యూపీఐని తీసుకొని వచ్చి స్మాల్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి వాటన్నిటికీ ఒక ఇంటర్ఫేస్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఈ విధంగా జరగడం అయితే జరిగింది. రతన్ వతల్ కమిటీ ఇంకా బ్రాడ్గా ఏమేం చేయాలి ఏంటి అని వేశారు. 3 years అన్నారు కాబట్టి 3 years తర్వాత 2019లో దీనికి అప్డేషన్గా నందన్ నీలేకని కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇందాక మనం దాని గురించి చదివాం కూడా. నెక్స్ట్ కమిటీ కేవీ కామత్ కమిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. కేవీ కామత్ కమిటీ రీసెంట్గా వేసినటువంటిదే అన్నమాట. రైట్. ఈ కేవీ కామత్ కమిటీ చాలాసార్లు దీని మీద ఉందండి. 2020కి సంబంధించి ఏం చెప్పిందో చూద్దాం. ఏ విధంగా లోన్ని రీస్ట్రక్చరింగ్ చేసుకోవాలి, కార్పొరేట్ లోన్ యొక్క రీస్ట్రక్చరింగ్ ఎలా చేయాలి అన్నటువంటిది అనమాట. కార్పొరేట్ లోన్స్ యొక్క రీస్ట్రక్చరింగ్ ఎలా ఉండాలి అంటే ఎందుకు వచ్చింది ఇంతకీ? ఇదిగో మరి బ్యాంక్స్ అనేటటువంటివి ఉన్నాయి, వాటి దగ్గర వీళ్ళు లోన్స్ తీసుకున్నారు కానీ తిరిగి చెల్లించలేకపోతున్నారు. సో అలాంటి టైంలో కొంత ఎక్స్ట్రా టైం ఇవ్వాలా, లేదా ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించాలా, ఏ విధంగా లోన్ రీస్ట్రక్చరింగ్ చేసుకోవాలన్న దానికి ఒక మెథడ్ని ప్రొవైడ్ చేయండి అని కేవీ కామత్ కమిటీని ఏర్పాటు చేశారు. అది 5 పారామీటర్స్ని తీసుకొని వాటిని బట్టి మరి రీస్ట్రక్చరింగ్ చేసుకోండి. వాటిలో 26 ఏరియాస్ని సెలెక్ట్ చేసుకొని వీటిలో రీస్ట్రక్చరింగ్ మీరు చేయొచ్చు. అవి జెన్యూన్గా ఆ సెక్టార్స్లో మరి స్ట్రెస్ అనేటటువంటి ఉంది, వాళ్ళు కట్టలేకపోతున్నారు కాబట్టి లోన్ రీస్ట్రక్చరింగ్ చేసుకోండి అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. ఇదిగో ఇక్కడ చెప్పిన ఈ 5 పాయింట్స్ని ఒకసారి చూసుకోవాలి. కేవీ కామత్ కమిటీ దేనికోసం అంటే లోన్ రీస్ట్రక్చరింగ్. సరే, ఇందాక మనం చదివినవన్నీ కూడా దేనికి సంబంధించినవి? బ్యాంకింగ్కి. ఇప్పుడు మనము టాక్సేషన్కి సంబంధించి కొన్ని కమిటీస్ ఉన్నాయి, అవి చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ కమిటీ అండి. అఖిలేష్ రంజన్ టాస్క్ ఫోర్స్, డైరెక్ట్ టాక్సేషన్ మీద అఖిలేష్ రంజన్ టాస్క్ ఫోర్స్ అనేటటువంటిది. సో ఇది ఇన్కమ్ ట్యాక్స్ చట్టము అనేటటువంటి దాన్ని రివ్యూ చేసి డైరెక్ట్ ట్యాక్స్ లా అనేటటువంటి దాన్ని ప్రపోజ్ చేయడం కోసం దీన్ని తీసుకొని రావడం జరిగిందనమాట. మరి అఖిలేష్ రంజన్ టాస్క్ ఫోర్స్ ఇచ్చిన రికమెండేషన్స్ ఏంటో చూద్దామా? ఫస్ట్ గమనించాలి, మరి ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో ఉండేటటువంటి కొన్ని సెక్షన్స్లో మార్పులు తీసుకొని రావాలి. దేనికి సంబంధించి? ట్యాక్స్ ఆఫీసర్ ఏవైతే ఉన్నారో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ట్యాక్స్ని అసెస్ చేయడం కాదు, ఒక క్రైటీరియా, ప్రీ డిఫైన్డ్ క్రైటీరియా ఉంటుంది. మరి వీటిని బేస్ చేసుకొని రీసెంట్గా ఈ అసెస్మెంట్ అనేది తీసుకొని వచ్చారండి. మీకు గుర్తుందా? ట్యాక్స్లో ఈ అసెస్మెంట్ సిస్టమ్ అనేది తీసుకొని వచ్చారు. సో అది డైరెక్ట్ కంప్యూటరే అసెస్ చేస్తుంది అనమాట, కంప్యూటరే కేసెస్ని అలొకేట్ చేస్తుంది. సో అసెస్మెంట్ అనేది తీసుకొని వచ్చారు. ఐటీ ఆఫీసర్ 6 years వరకు ఉన్నటువంటి అకౌంట్స్ అవన్నీ చూసుకొని అసెస్ చేయొచ్చు. థ్రెషోల్డ్ లిమిట్ అన్నటువంటిది ఇది 1 lakh నుంచి పెంచాలి అని చెప్పారు. అసెస్మెంట్కి సంబంధించి 1 lakh నుంచి పెంచాలి. టెక్నాలజీని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీటిని లార్జ్ స్కేల్లో యూజ్ చేసుకోవాలి. డైరెక్ట్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి అన్ని లెవెల్స్లోనూ కొలాబరేషన్ అనేటటువంటిది ఉండాలి. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్స్ని ఇదిగో ఈ లిమిట్ లోపలే పెట్టండి, 5 to 20% లోపలే పెట్టండి. ఇప్పుడు మనకి 30% కూడా ఉందా? పర్సనల్ ఇన్కమ్ ఉంది. సో దాన్ని తగ్గించేసి తక్కువ లిమిట్స్కి పెడితే ఎక్కువ మంది ట్యాక్స్ కడతారు, ట్యాక్స్ కాంప్లయన్స్ పెరుగుతుంది అని చెప్పి అఖిలేష్ రంజన్ టాస్క్ ఫోర్స్ చెప్తూ డైరెక్ట్ ట్యాక్స్ లా కోడ్ అనే దాన్ని ప్రపోజ్ చేసింది. ఇంకా పాస్ అవ్వలేదండి, కొద్దిగా మార్పులు అయితే జరుగుతూ ఉన్నాయి. రైట్.
సో అదేవిధంగా ఈ అఖిలేష్ రంజన్ కమిటీ అనేది ఇంకొక పర్పస్ కోసం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కామర్స్ మోడల్ ట్యాక్సేషన్ అనేటటువంటిది ఎలా చేయాలి, ఈ కామర్స్ కంపెనీస్ ఉన్నాయి వాటి మీద ఏ విధంగా ట్యాక్స్ విధించాలి, రీసెంట్గానే వీళ్ళు రిలీజ్ చేశారు కమిటీ రికమెండేషన్స్. ఏ విధంగా ఈ కామర్సు మరియు ఇలా ఇంటర్నెట్ బిజినెసెస్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఏ విధంగా ట్యాక్స్ అనేది కట్టాలి అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్పిన రికమెండేషన్స్లో ఈక్వలైజేషన్ లెవీ అంటే ఏంటి, ఇంటర్నెట్ కంపెనీస్ యూఎస్ఏ నుంచి పనిచేస్తూ ఉండొచ్చు, ఇక్కడి నుంచి పనిచేస్తూ ఉండొచ్చు, ఎక్కడి నుంచైనా ఉండొచ్చు. సో నాన్ రెసిడెంట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద కొంత ట్యాక్స్ వేయాలి. ఎందుకంటే ఇక్కడున్న కంపెనీస్ అనుకోండి అవి ప్రొవైడ్ చేసేవి సర్వీసెస్ కాబట్టి వాటి మీద ట్యాక్స్ వేస్తున్నాం, కానీ వేరే దేశంలో ఉంటే వేయట్లేదు. అందువల్ల వాటి మీద ఈక్వలైజేషన్ లెవీ అన్నది వేయాలి. ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ అనేటటువంటిది ఇంటర్నెట్ వీటి ద్వారా జరుగుతూ ఉంటే ఆల్రెడీ ఈక్వలైజేషన్ లెవీ కనుక వేస్తే దాని మీద మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ అని వేయకూడదు, 2 సార్లు ట్యాక్స్ అనేది లేకుండా ఉండాలి. ఈ విధంగా ఒక క్రైటీరియాని అఖిలేష్ రంజన్ కమిటీ అనేది ఈ కామర్స్ మరియు ఇంటర్నెట్ కంపెనీస్ ఏ విధంగా వాటి మీద ట్యాక్సేషన్ విధించాలి అన్న దాని గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా ట్యాక్సేషన్కి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ కమిటీ అండి. చాలాసార్లు మీరు ట్యాక్స్ రిఫార్మ్స్ అనగానే దీని గురించి రాస్తూ ఉంటారు. ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ కమిషన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే ట్యాక్స్ వ్యవస్థ ఏదైతే ఉందో అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థలో ఏ విధమైన మార్పులు తీసుకొని రావాలి అన్నటువంటిది. ఇదిగోండి అక్కడ ఏం చెప్పారు, 10% ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్కి ఉండే బడ్జెట్ మొత్తంలో 10% ట్యాక్స్ పేయర్ సర్వీసెస్ని ఏ విధంగా సులభతరం చేయొచ్చు అన్న దాని మీద స్పెండ్ చేయాలి. ఆంబుడ్స్మెన్ ఏదైనా కంప్లైంట్స్ ఉంటే ఏ విధంగా ట్యాక్స్ పేయర్ యొక్క గ్రీవాన్సెస్ని చూసుకోవాలి అని చెప్పాలి. సిబిడిటీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ వీటన్నిటిని ఫుల్లీ ఇంటిగ్రేట్ అనేటటువంటిది చేసుకోవాలి. అంటే మల్టిపుల్గా ఉండకూడదు అన్న చెప్తున్నారు. దాంతోపాటు రెవెన్యూ సెక్రటరీ అనే పోస్ట్ ఏదైతే ఉందో దాన్ని అబాలిష్ చేసేసి ఈ 2 బోర్డ్స్కి కలిపివేయాలి. ఐఆర్ఎస్ వీటికి సంబంధించి స్పెషలైజేషన్ ఐఆర్ఎస్ ఆఫీసర్స్గా రిక్రూట్ అయిన తర్వాత వాళ్ళకి ట్యాక్సేషన్ సిస్టంలో స్పెషలైజేషన్ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. రెట్రోస్పెక్టివ్ అంటే ట్యాక్స్ ఇవాళకి ఈ యాక్టివిటీ మీద ట్యాక్స్ లేదు, కానీ రెట్రో అంటే వెనక్కి వెళ్ళి లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ ఉంటుంది అలాగా చెప్పకూడదు. పాన్ అకౌంట్ నంబర్ అనేటటువంటిది కామన్ బిజినెస్ ఐడెంటిఫికేషన్ నంబర్గా మరి తయారు చేయగలగాలి. ఈ విధంగా చేస్తే సులభతరంగా ట్యాక్స్ని కలెక్ట్ చేసుకోగలము, అసెస్ చేయగలము. ఇది ఏ కమిటీ చెప్పిన రికమెండేషన్స్. పార్థసారథి షోమ్ కమిటీ, షోమ్ కమిటీ అని కూడా రాస్తూ ఉంటారు, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ అవి బ్యాంకింగ్ ట్యాక్సేషన్కి సంబంధించి. నెక్స్ట్ ఇంపార్టెంట్ కమిటీ ఎంప్లాయ్మెంట్కి సంబంధించింది, శారదా ప్రసాద్ కమిటీ అంటున్నాం. దీంట్లో ఏంటి, ఎంప్లాయ్మెంట్కి స్కిల్ డెవలప్మెంట్ వీటికి సంబంధించినటువంటి వాటికి సంబంధించి సోషల్ సెక్టార్ కింద మీరు ఏదైనా ఒక ఆన్సర్ రాస్తున్నప్పుడు ఇవి యూజ్ చేసుకోవచ్చండి. సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్ అనేటటువంటివి ఏర్పాటు చేసుకోవాలి. దానికి సంబంధించి ఏమేమి చెప్పారో చూడండి. సో స్కిల్ ఇండియా అనే ప్రోగ్రామ్ ఆల్రెడీ ఆ మిషన్ ఉంది కదా, దాంట్లో ఒకటి ఎంప్లాయర్ నీడ్స్ అంటే వాళ్ళకి ఎటువంటి వ్యక్తులు కావాలి, ఎటువంటి స్కిల్స్ ఉన్న వ్యక్తులు కావాలి, ఆ నీడ్స్ని మీట్ అవ్వాలి. ప్లస్ యంగ్ పీపుల్కి డీసెంట్ లైవ్లీహుడ్స్ రెండింటి మీద ఫోకస్ చేయాలి. ఏదో స్కిల్ ట్రైనింగ్ ఇస్తున్నామని కాదు, ఇండస్ట్రీ నీడ్స్కి సెట్ అయ్యేలాగాను ప్లస్ ఆ వ్యక్తికి మంచి జాబ్ వచ్చే విధంగాను ఈ ట్రైనింగ్ అనేటటువంటిది ఉండాలి. మైండ్ సెట్ యాటిట్యూడినల్ చేంజ్ అనేది ఇంపార్టెంట్. రైట్, వొకేషనల్ ఎడ్యుకేషన్ అన్నది ప్రొవైడ్ చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్కిల్ ట్రైనింగ్ ఇచ్చారు, సో తర్వాత కూడా జాబ్ అనేటటువంటిది అవైలబుల్గా లేదు, అలాంటప్పుడు ఏదైనా ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం అనేటటువంటి చూడాలి. నెక్స్ట్ స్కూల్ వ్యవస్థలో రిఫార్మ్స్ తీసుకోవాలి. స్కూల్ రిఫార్మ్స్ అనేవి ఇంపార్టెంట్ స్కిల్కి సంబంధించి. ఎందుకని, ఇదిగో వొకేషనల్ ఎడ్యుకేషన్ అనే దాన్ని సెకండరీ లెవెల్ నుంచే ఇంట్రడ్యూస్ చేయగలగాలి. సో అలాగా దీన్ని తీసుకొని రావాలి. వొకేషనల్ స్కూల్స్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఒక డిగ్రీస్ ఆఫర్ చేసే విధంగా, వొకేషనల్ ట్రైనింగ్ నుంచి ఇప్పుడు డిగ్రీస్ని ఆఫర్ చేసే విధంగా, డిప్లొమాస్ని ఆఫర్ చేసే విధంగా వాటిని ఎంకరేజ్ చేయాలి. ఆ విధంగా మన స్కిల్ సెట్స్ని, స్కిల్ ఇండియాని ఇంకా ఎఫెక్టివ్గా చేయగలము అన్నది ఈ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ అన్నమాట. ఇంపార్టెంట్ అండి, శారదా ప్రసాద్ కమిటీ. సరే నెక్స్ట్ కమిటీ చూద్దామా. నెక్స్ట్ కమిటీ వచ్చేటప్పటికి కేల్కర్ కమిటీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి సంబంధించి
కేల్కర్ కమిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. విజయ్ కేల్కర్ కమిటీ అంటారు. అసలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ ఎంత ఎఫెక్టివ్గా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఎకానమీలో దీని మీద క్వశ్చన్ రావచ్చు. సో అలాంటప్పుడు మీరు ఈ కమిటీని ఉపయోగించుకోవచ్చు. 3P ఇండియా అనే వ్యవస్థని ఏర్పాటు చేయండి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి సంబంధించిన అన్ని విషయాలు నాకు చూసుకునేలాగా. సో వేరియస్ ప్రాజెక్ట్స్, ఒక్కొక్క ప్రాజెక్ట్, రోడ్డు ప్రాజెక్ట్ ఒకలాంటి రిస్క్ ఉంటుంది, డ్యామ్ ఒకలాంటి రిస్క్ ఉంటుంది, ఇట్లా రకరకాల వాటికి ఒక రిస్క్లు ఉంటాయి. వాటిని బట్టి రిస్క్ అనేది అలకేట్ చేసుకోవాలి. ఒక ఇండిపెండెంట్ రెగ్యులేటర్ అనేది మరి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి ఉండాలి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఇన్వాల్వ్ అయినటువంటి పబ్లిక్ అఫీషియల్స్ సో కరప్షన్ కేసెస్ అని కావాలని బెదిరించకుండా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో తగిన మార్పులు తీసుకొని వచ్చి ఏది కావాలని కరప్షన్ కోసం చేసింది, ఏది ఎర్రర్, జెన్యూన్ ఎర్రర్ అన్నటువంటి చూడాలి. పీపీపీ మోడల్ని ఎయిర్పోర్ట్స్, పోర్ట్స్, రైల్వే ప్రాజెక్ట్స్లో కూడా ఉపయోగించుకోవాలి. బ్యాంకింగ్ వీటికి సంబంధించి జీరో కూపన్ బాండ్స్ అన్నవి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ పీపీపీ కింద కనుక ఒకవేళ వెళ్తే వాటికి ఇవ్వాలి. ఇలా రికమెండేషన్స్ అనేటటువంటివి విజయ్ కేల్కర్ కమిటీ చాలా రికమెండేషన్స్ ఉన్నాయండి. ఇవన్నీ ఒకసారి చూసుకోవాలి. విజయ్ కేల్కర్ కమిటీ ఆన్ పీపీపీ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మీకు అటు మెయిన్స్ క్వశ్చన్ కానీ కూడా రావచ్చు. ఒక రికమెండేషన్స్ అనే కాదు, డైరెక్ట్గా ఒక క్వశ్చన్లో ఎక్కువ పాయింట్స్ మీరు దీని గురించి రాయాల్సి రావచ్చు. సో జాగ్రత్తగా చూసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ కమిటీ బాబా కళ్యాణి కమిటీ. సో బాబా కళ్యాణి కమిటీ దేనికి సంబంధించింది? అసలు SEZ పాలసీ ఇండస్ట్రీస్కి సంబంధించి SEZ అంటారండి. SEZ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటారు. ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్కి సంబంధించి పాలసీ ఎలా ఉంది? WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లేదా ప్రపంచ వాణిజ్య సంస్థ దీనికి తగ్గట్టుగా SEZ పాలసీ ఉందా లేదా? అసలు మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ కాంపిటేటివ్నెస్ ఎంత ఉంది? ఇదంతా చూసేందుకు బాబా కళ్యాణి అనేటటువంటి ఈ వ్యక్తి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. వీళ్ళు ఏం చెప్పారంటే, ఇదిగో ప్రస్తుతం మన ఇండియన్ మార్కెట్లో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కాంపిటేటివ్నెస్ కానీ సర్వీసెస్ని కానీ చూస్తే కాంపిటేటివ్నెస్ చాలా తక్కువ. వీటిలో చాలా హ్యూజ్ స్కేల్లో మార్పులు రావాలి. వాటికి సంబంధించి ఇప్పుడు మనం ఐటీ కానీ ITES సెక్టార్ కానీ వాటిని కనుక చూస్తే వాటిలో డిఫరెంట్ ఏరియాస్, హెల్త్ కేర్, ఫైనాన్షియల్ సర్వీసెస్, వీటిని ప్రమోట్ చేస్తే ఇంకా గ్రోత్ అనేటటువంటిది వస్తుంది. SEZస్కి సంబంధించి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అవి ప్రొవైడ్ చేయాలి. సో దాంట్లో ఎక్కువ మంది అప్పుడు వచ్చేదానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఎప్పుడైనా ఒక కంపెనీకి ఇచ్చే ఇన్సెంటివ్స్ వాళ్ళు ఎంత ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నారు, వాళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్స్ తెస్తున్నారు, వాళ్ళు ఎంత టెక్నాలజీ తెస్తున్నారు, ఇవన్నీ చూసుకున్నాకే మరి వాళ్ళకి ఇన్సెంటివ్స్ అనేవి కల్పించాలి. ఆ విధంగా SEZ పాలసీని బెటర్ చేయాలి. ఆ SEZస్లో మరి ఐటీ సర్వీసెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ రావాలి అన్నది బాబా కళ్యాణి కమిటీ చెప్పినటువంటి రికమెండేషన్స్. నెక్స్ట్ సుందర్ కమిటీ. సుందర్ కమిటీ ఏం రికమెండేషన్స్ ఇచ్చారు? రోడ్ సేఫ్టీకి సంబంధించిందనమాట. సో రోడ్ సేఫ్టీ బోర్డ్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి. రోడ్డు యాక్సిడెంట్ రిపోర్టింగ్ కానీ అదంతా స్టాండర్డైజ్ చేయాలి అన్నారు. సింపుల్గా ఏదైనా మీరు ఎక్కడన్నా ఆన్సర్ రాసేటప్పుడు అట్లా సుందర్ కమిటీ అనేది రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ మేనేజ్మెంట్ గురించి తీసుకొని రావడం జరిగిందని గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ అండి, K. రాజేశ్వరరావు కమిటీ. ఇది వచ్చేటప్పటికి ఇదిగో నేషనల్ మినరల్ పాలసీ అంటున్నారు. ఈ నేషనల్ మినరల్ పాలసీని రివిజన్ చేయాలి, దానికి సంబంధించి వేసినటువంటి కమిటీ అన్నమాట. ఈ కమిటీ ఏం చెప్పడం జరిగింది? నేషనల్ మినరల్ పాలసీని కొత్త పాలసీ నేషనల్ మినరల్ పాలసీ 2019తో రీప్లేస్ చేయడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి? ఇదిగో ఫస్ట్ రైట్ ఆఫ్ ఫస్ట్ రెఫ్యూజల్. ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఆ మైన్ తీసుకున్నారు, సో రెఫ్యూజ్ చేయొచ్చు, వాళ్ళు మాకు వద్దు అని వెనక్కి ఇచ్చేయచ్చు దాన్ని. మైనింగ్ సెక్టార్లో మైనింగ్లో ప్రైవేట్ సెక్టార్ని ఎక్కువ ఎంకరేజ్ చేయాలి. నెక్స్ట్ మర్జర్ అండ్ అక్విజిషన్. 2 కంపెనీలు ఉన్నాయి, ఒక కంపెనీకి కొన్ని మైన్స్, ఇంకొక కంపెనీకి ఇచ్చాము. సో ప్రస్తుతం దీనికంటే ముందు ఈ పాలసీ కంటే ముందున్న ప్రొవిజన్స్ ఏంటి? వాటిని మర్జ్ చేయలేరు అని. సో ఇప్పుడు అలా లేదు, మర్జ్ కూడా చేయొచ్చు అన్నటువంటిది మరి పాలసీలో చెప్పబడినటువంటిది. ఇండస్ట్రీ స్టేటస్ అనేది మైనింగ్కి ఇవ్వడం జరిగింది. దానివల్ల లోన్స్ అవి తెచ్చుకోవడం చాలా ఈజీ అవుతుందన్నమాట. లాంగ్ టర్మ్ ఇంపోర్ట్ పాలసీ ఏదైతే ఉందో మినరల్స్ని దాని ప్లేస్లో లాంగ్ టర్మ్ ఇంపోర్ట్ పాలసీ, ఎక్స్పోర్ట్ పాలసీని తీసుకొని రావాలి. సో అప్పుడు ఒక కంపెనీ ఇన్వెస్ట్ చేయాలి అంటే ఓకే ఎక్స్పోర్ట్స్ ఉంటాయిలే అని ఆలోచించుకొని ఇన్వెస్ట్మెంట్స్ చేయగలదు. సో అందుకని తీసుకోవాలి అన్నట్టుగా చెప్తున్నారనమాట. నేషనల్ మైనింగ్ పాలసీకి సంబంధించి K. రాజేశ్వరరావు కమిటీ రికమెండేషన్స్.
సరే, అవి మరి ఎకనామిక్ ఫీల్డ్. ఇప్పుడు అగ్రికల్చర్కి సంబంధించి వచ్చేద్దాం. అగ్రికల్చర్ రిలేటెడ్గా వెరీ ఇంపార్టెంట్ కమిటీ అండి, నేషనల్ కమిషన్ ఫర్ ఫార్మర్స్ అంటారు. 5 రిపోర్ట్స్ని వివిధ ఏరియాస్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. వీటిలో దీన్నే నేషనల్ అగ్రికల్చరల్ కమిషన్, దానికి హెడ్గా ఎంఎస్ స్వామినాథన్ ఉన్నారు. ఫస్ట్ ఒక దాంట్లో ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించి ఏం చెప్పారు, టెనెన్సీ రాస్, ల్యాండ్ లీజింగ్, వీటన్నిటికీ సంబంధించి మరి రిఫార్మ్స్ తీసుకొని రావాలి. కామన్ ప్రాపర్టీ, వేస్ట్ ల్యాండ్ రిసోర్సెస్, వాటికి సంబంధించి ఒక డేటాబేస్ అనేటటువంటిది ఉండాలి. ప్రైమరీ అగ్రికల్చరల్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో, ఫారెస్ట్ ల్యాండ్, అగ్రికల్చరల్ ల్యాండ్, దానికి కార్పొరేట్ సెక్టార్, రియల్ ఎస్టేట్ సెక్టార్ కోసం దాని కన్వర్షన్ ఏదైతే ఉందో దాన్ని ప్రివెంట్ చేయగలగాలి. ల్యాండ్లెస్ లేబరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరగాలి. దాంతోపాటు నేషనల్ ల్యాండ్ యూజ్ అడ్వైజరీ సర్వీస్ అనేది ఒకటి ఏర్పాటు చేయాలి అన్నారు. చాలా రికమెండేషన్స్ ఇచ్చారండి ఎంఎస్ స్వామినాథన్ కమిటీ, కొన్ని ఇంప్లిమెంటేషన్ జరిగాయి. నెక్స్ట్ ఇందాక అన్న 5 రిపోర్ట్స్ ఇచ్చారని, వాటిలో సెకండ్ రిపోర్ట్ వచ్చేటప్పటికి వాటర్కి సంబంధించింది. దాంట్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, దీనికి ప్రయారిటీ ఇవ్వాలి, మ్యాండేటరీ చేయాలి. దాంతోపాటు ఇరిగేషన్ ప్రాక్టీసెస్లో ఇంప్రూవ్డ్ ఇరిగేషన్ ప్రాక్టీసెస్ అంటే డ్రిప్ ఇరిగేషన్ ఇలాంటివి ఉండాలి. వాటర్ లిటరసీ మూమెంట్ అనేటటువంటిది ఉండాలి, వాటర్ లిటరసీ ఉండాలి, ఎలా బెటర్గా యూజ్ చేసుకోవాలి ఏంటి అని. పానీ పంచాయత్స్ అనేటటువంటివి ఉండాలి. వాటర్ యూజర్ అసోసియేషన్స్ ఉన్నాయి, ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. డ్రాట్ ఏరియాస్లో ఒక డ్రాట్ కోడ్ కంపల్సరీగా ఉండాలి. దాని ప్రకారం ఏ విధంగా చర్యలు చేపట్టాలి ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోవాలి. అది రెండో రిపోర్ట్. మూడో వచ్చేటప్పటికి లైవ్ స్టాక్కి సంబంధించి ఏం చెప్పారు, లైవ్ స్టాక్ ఫీడర్ కార్పొరేషన్స్ అనేవి ఏర్పాటు చేయాలి. లైవ్ స్టాక్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఇవి ఏర్పాటు చేయాలి అన్నట్టుగా చెప్పడము. పౌల్ట్రీ అన్నది అగ్రికల్చరల్ యాక్టివిటీగా గుర్తించాలి, ఎందుకంటే చాలా రూరల్ ఏరియాస్లో అదొక ఇంపార్టెంట్ ఎకనామిక్ ఆక్యుపేషన్ అన్నారు. దాంతోపాటు ఇంకొక రిపోర్ట్ ఫిషరీస్ సెక్టార్కి, ఫిష్ ఫర్ ఆల్ ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ సెంటర్స్. సో ఫిషరీస్ సెక్టార్ అనేటటువంటి దాన్ని ఇంపార్టెంట్గా రికగ్నైజ్ చేయాలి. ఆర్టిఫిషియల్ కోరల్ రీఫ్స్ ఏవైతే సముద్రాల దగ్గర వీటి దగ్గర కోస్టల్ ఏరియాస్లో కోరల్ రీఫ్స్ అనేవి దెబ్బతింటున్నాయో అక్కడ ఆర్టిఫిషియల్ కోరల్ రీఫ్స్ అనే వాటిని రీప్లేస్ చేయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ రిపోర్టు 5 రిపోర్ట్స్లో 5th బయో రిసోర్సెస్ అంటున్నాం. బయో రిసోర్సెస్ అంటే ఏంటి, చాలా లోకల్ కమ్యూనిటీస్కి చుట్టూ ఉన్నటువంటి బయోలాజికల్ రిసోర్సెస్, ఫారెస్ట్ కానీ ఇవన్నీ సోర్సెసే. సో ట్రెడిషనల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయాలి. బయోడైవర్సిటీ మీద జీనోమ్ క్లబ్స్ అని వీటిని తీసుకొని రావాలి. జెనెటిక్ అండ్ లీగల్ లిటరసీ మూమెంట్స్ అనేటటువంటివి తీసుకొని రావాలి. ఎస్పెషల్గా ఎంతో కల్చర్ అనేటటువంటి దీంతో డెవలప్ అయి ఉంటుంది. సో వాటన్నిటిని ప్రొటెక్ట్ చేయాలి. బయోపైరసీ అని ఒకటి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ పసుపు అనేది క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఇప్పుడు వాడచ్చు అని రీసెర్చ్ జరుగుతుంది. అది మనకి ముందు నుంచి కూడా దాన్ని వాడుతూ ఉన్నారు. సో అలాంటి దాని మీద ఆ ట్రెడిషనల్ నాలెడ్జ్ మీద రైట్ మన వాళ్ళకు ఉండాలి, ఇలాంటి చెప్పేదన్నమాట. అది ఎంఎస్ స్వామినాథన్ కమిటీ లేదా నేషనల్ కమిషన్ ఆన్ అగ్రికల్చర్ ఇచ్చిన 5 ఇంపార్టెంట్ రిపోర్ట్స్లో 4 పాయింట్స్. చాలా ఉన్నాయి ఇంకా రికమెండేషన్స్. నెక్స్ట్ కమిటీ అశోక్ దల్వాయ్ కమిటీ. ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ని డబుల్ చేసేందుకు, 2 రెట్లు చేసేందుకు ఈ కమిటీని తీసుకొని రావడం జరిగింది. అశోక్ దల్వాయ్ కమిటీ ఇక్కడ ఏం చెప్తున్నారు, డిమాండ్ డ్రివెన్ అప్రోచ్ అనేది తీసుకొని రావాలి. డిమాండ్ డ్రివెన్ అప్రోచ్, ఏ ప్రోడక్ట్స్కి, ఏ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్కి ఎక్కువ డిమాండ్ ఉంది వాటిని ఎక్కువ ప్రొడ్యూస్ చేసుకునే విధంగా చూసుకోవాలి. ఎంఎస్ఎంఈస్తో లింకేజెస్ పెంచాలి. అగ్రికల్చర్కి క్రెడిట్ సపోర్ట్ అనేటటువంటిది, అగ్రికల్చరల్ క్రెడిట్ సపోర్ట్ ఇంకా స్ట్రెంగ్తెన్ చేయాలి. గమనించండి, ఇక్కడ ఉన్నాయి చూడండి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయో. అదిగో అగ్రికల్చరల్ లాజిస్టిక్ సిస్టమ్స్ అంటే ట్రాన్స్పోర్ట్, వీటన్నిటికీ లాజిస్టిక్స్ అంటే ప్యాకింగ్ దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్, డెలివరీ ఇదంతా కూడా దాన్ని బెటర్గా చేయాలి. హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్స్ని పెట్టాలి. మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ సిస్టమ్, ముందుగానే ఐసీటీ ఇలా టెక్నాలజీస్ని వాడి ఏ ఏరియాస్లో ఎక్కువ ప్రోడక్ట్స్కి ఏ మార్కెట్ ఉంది అవన్నీ కనుక్కోవాలి. అగ్రికల్చరల్ వాల్యూ చైన్స్ని డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్ లెవెల్లో ఏర్పాటు చేయాలి. ఫార్మర్ సెంట్రిక్గా ఉండే ఒక అగ్రికల్చరల్ మార్కెట్ సిస్టమ్ని తీసుకొని రావాలి. R&Dని పెంచాలి. ఐసీటీ లాంటి టెక్నాలజీస్ని వాడుకోవాలి. వీటి ద్వారా ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ని డబల్ చేయొచ్చు 2022 లోపు అని అశోక్ దల్వాయ్ కమిటీ చెప్పిందనమాట. బట్ మనం చూస్తూ ఉన్నాం
ఒరిజినల్గా అంటే రియల్ ఇన్కమ్స్ అయితే డబుల్ అవ్వలేదు, ఇంకా క్రైసిస్ అనేటటువంటిది ఉంది. సో ఇప్పుడు మీరు ఇవాళ వీడియో చూస్తున్న టైంకి ఫార్మర్ ప్రొటెస్ట్లు జరుగుతూ ఉన్నాయి ఢిల్లీ దగ్గరలో. సో అలాంటి కంటెక్స్లో ఫార్మర్స్ దానికి సంబంధించిన ఇష్యూ చదువుకున్నప్పుడు అశోక్ దల్వాయ్ కమిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ కమిటీ మిహిర్ షా కమిటీ, వెరీ ఇంపార్టెంట్, ఇది వాటర్కి సంబంధించిందండి. మిహిర్ షా కమిటీ ఏం రికమెండేషన్స్ ఇచ్చిందో చూద్దాం. వాటర్కి సంబంధించి ఇండియన్ వాటర్ రిసోర్స్ ఎలా మేనేజ్ చేయాలి అన్నదానికి సంబంధించి నేషనల్ వాటర్ కమిషన్ అనేటటువంటి దాన్ని సెంట్రల్ వాటర్ కమిషన్ దాంట్లో ఇవన్నీ కలిపేసేయాలి. నేషనల్ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు, సిడబ్ల్యూసి, వాటన్నిటినీ కలిపి ఒక దాంట్లో ఒకే బోర్డు లాగా చేయాలి. సో డ్యామ్స్ లెవెల్ ఎంత స్టోరేజ్ ఉంది, ఎంత ఇరిగేషన్ ఉంది, నెక్స్ట్ 10 years వరకు మన దగ్గర ఆ స్టాటిస్టిక్స్ అనేటటువంటి ఉండాలి. వాటికి తగ్గట్టుగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని అప్రూవ్ చేసుకోవడం ఇవన్నీ ఉండాలి. ఈ ఎన్డబ్ల్యూసి నేషనల్ వాటర్ కమిషన్ ఏదైతే ఉందో దానికి చీఫ్ నేషనల్ వాటర్ కమిషనర్ని ఏర్పాటు చేయాలి. ఫుల్ టైం మెంబర్స్, టెక్నాలజీ యూజ్ ఉండాలి. సో దీంట్లో పార్టిసిపేటరీ రిసోర్స్ ప్లానింగ్ మేనేజ్మెంట్ ఉండాలి. ఇవన్నీ ఉండేలాగా ఒక సంస్థని ఏర్పాటు చేయాలి, నేషనల్ వాటర్ కమిషన్ అని. కానీ ఇది ఇంకా జరగలేదండి. సెంట్రల్ వాటర్ కమిషన్ సపరేట్గా ఉంది, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు సపరేట్గా ఉంది. సో అన్నింటినీ కలిపి ఒకటిగా తీసుకొని రావాలి, న్యూ నేషనల్ వాటర్ పాలసీ తీసుకొని రావాలి అన్నవి మిహిర్ షా కమిటీ యొక్క రికమెండేషన్స్. ఫుల్ ఇంప్లిమెంటేషన్లోకి అయితే ఇంకా రాలేదు. నెక్స్ట్ ఆర్టికల్ డాక్టర్ టీక్యూ హక్ కమిటీ. సో ఇది దేనికి సంబంధించింది? అగ్రికల్చరల్లో టెనెన్సీ అంటే కౌలు రైతులు వీళ్ళకు ఉంటారు కదా, మరి వాళ్ళకి ఏ విధంగా హక్కులు అనేటటువంటి ఉండాలి, టెనెన్సీకి సంబంధించి చట్టాలు ఏ విధంగా ఉన్నాయి అన్నదాన్ని ఎస్టిమేషన్ కోసం ఈ కమిటీని ఏర్పాటు చేశారు. అప్పుడు అది ఒక మోడల్ అగ్రికల్చరల్ ల్యాండ్ లీజింగ్ యాక్ట్ అనేది ప్రపోజ్ చేయడం జరిగిందనమాట. మోడల్ ల్యాండ్ లీజింగ్ యాక్ట్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. ఇదిగో అగ్రికల్చర్లో ఎఫిషియన్సీని వీటన్నిటినీ పెంచాలి. సో ఆ కంటెక్స్లో ల్యాండ్ లీజింగ్ అనేది ఇంపార్టెంట్. ల్యాండ్ లీజ్ తీసుకునే వ్యక్తి వాళ్ళ మధ్య కన్సెంట్తోనే, మ్యూచువల్ కన్సెంట్తో ల్యాండ్ తీసుకున్నప్పుడు ఏదైనా ఇన్స్టిట్యూషనల్ లోన్ కానీ, ఇన్సూరెన్స్ కానీ అవంతా కూడా టెనెంట్ ఫార్మర్ పేరు మీద ఉండాలి. ఆటోమేటిక్ రిజంప్షన్ అంటే ల్యాండ్ ఇన్ని సంవత్సరాలని ఉంది, 3 సంవత్సరాలు లీజ్కి ఇచ్చామనుంది, 3 సంవత్సరాల తర్వాత ఆటోమేటిక్గా ఓనర్కి వెళ్ళేలాగా ఇవి తీసుకోవాలి. టెనెంట్స్కి ఇన్సెంటివైజేషన్ జరగాలి. అంటే ఎందుకు నేను 2 సంవత్సరాల నుండి వెళ్ళిపోతాను కదా అని అనుకోకుండా ఇన్సెంటివైజేషన్ అనేది జరగాలి, ఇన్వెస్ట్మెంట్ దాని మీద చేయడానికి. ఒకవేళ ఏదైనా గొడవలు ఉంటే స్పెషల్ ల్యాండ్ ట్రిబ్యునల్స్ అనేటటువంటివి యూజ్ చేయాలి. ఈ విధంగా మోడల్ అగ్రికల్చరల్ ల్యాండ్ లీజింగ్ చట్టాన్ని ప్రపోజ్ చేశారు ఎవరు? డాక్టర్ టీక్యూ హక్ కమిటీ, నీతి ఆయోగ్ కింద. అయితే ఇదంతా కూడా ఇంప్లిమెంట్ చేయాల్సింది నేషనల్ గవర్నమెంట్స్ కాదు, స్టేట్ గవర్నమెంట్స్ అన్నమాట. సో కొన్ని స్టేట్స్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాయి, కొన్ని ఏమో చేయట్లేదు. అది ల్యాండ్ లీజింగ్కి సంబంధించినటువంటిది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కమిటీ శాంతాకుమార్ కమిటీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎఫ్సిఐ రిఫార్మ్స్, పీడిఎస్ రిఫార్మ్స్ అన్నప్పుడల్లా దీనికి సంబంధించి మనం చెప్తూ ఉంటాం. శాంతాకుమార్ కమిటీ అనేటటువంటిది మరి ఏ విధంగా దాన్ని ఏం చెప్తుంది అంటే, ఇదిగో నంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ ఏదైతే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీస్ యాక్ట్ కింద 67%, మొత్తం జనాభాలో 67% అన్నారు. ఆ నెంబర్స్ని తగ్గించాలి, అంతమందికి అవసరం లేదు, 40%కే తగ్గించాలి, వాళ్ళకి ఎఫిషియెంట్గా అందే విధంగా చూడాలి. ప్రైవేట్ ప్లేయర్స్ని ఫుడ్ స్టోరేజ్, ప్రొక్యూర్మెంట్లో అలో చేయాలి. మరి రీసెంట్గా గవర్నమెంట్ తీసుకొచ్చిన కొన్ని అగ్రికల్చరల్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటిలో శాంతాకుమార్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారమే చేశారని మనం చెప్పచ్చు అనమాట. సో మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉందో, సో వాటి మీద బోనస్ ఏదైతే స్టేట్స్ పే చేస్తూ ఉన్నాయో అవి స్టాప్ చేయండి. ఎంఎస్పి బదులు క్యాష్ ట్రాన్స్ఫర్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అనేటటువంటిది అడాప్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎఫ్సిఐ అనేటటువంటిది గ్రెయిన్ ప్రొక్యూర్మెంట్ అన్నటువంటిది ఏ స్టేట్స్లో అయితే అవి చేసుకోలేవో, ప్రొక్యూర్మెంట్ స్టేట్స్ చేసుకోలేని చోట ఎఫ్సిఐ చేయాలి. అంతేగాని అన్ని చోట్ల ప్రొక్యూర్మెంట్ చేసుకొని మళ్ళీ స్టేట్స్కే పీడిఎస్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయడం అదంతా రెండోసారి. సో అది తీసేయండి అన్నారు. సో లెవీ రైస్ అంటున్నారు, అంటే లెవీ రైస్ పాలసీ అనేటటువంటిది ఉంది. అంటే కొంత పర్సంటేజ్ ఆఫ్ రైస్ని కొనుక్కోవడం అన్నమాట. మిల్స్ కంపల్సరీగా కొనుక్కోవాలి, రైస్ మిల్స్ అనేది. సో అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ వద్దు, వాళ్ళకి కావాలంటే కొనుక్కుంటారు, లేదంటే లేదు అన్నట్టుగా చెప్పడం జరిగింది.
ఫర్టిలైజర్ సెక్టార్ని డీరెగ్యులేట్ చేయాలి, అంటే యూరియా వీటి మీద సబ్సిడీస్ ఇస్తుంది. సో దాన్ని డీరెగ్యులేట్ చేయాలి, కాస్ట్ కంట్రోల్, అసలు గవర్నమెంట్ ఏమి ఇన్వాల్వ్ అవ్వకూడదు. నేషనల్ దీంట్లో నెగోషియబుల్ వేర్ హౌస్ రిసిప్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. బఫర్ స్టాక్ మీద క్లియర్ పాలసీ ఉండాలి అని చెప్పారు. వీటిలో చెప్పిన కొన్ని రికమెండేషన్స్ని యాక్సెప్ట్ చేశారు, కొన్ని రికమెండేషన్స్ యాంటీ ఫార్మర్గా ఉన్నాయి అని చెప్పేసి చాలా క్రిటిసిజం ఉందండి. శాంతా కుమార్ కమిటీ మీద చాలా క్రిటిసిజం ఉంది. సరే, నెక్స్ట్ కమిటీ ఏంటో చూద్దాం. ఇది ఇండస్ట్రీస్కి సంబంధించింది. సుర్జిత్ బల్లా కమిటీ అంటున్నాం. సో ఇక్కడ ఎలిఫెంట్ బాండ్స్ అన్న దానికి సంబంధించి అనమాట. ఎలిఫెంట్ బాండ్స్ అంటే ఏంటి? సింపుల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి లాంగ్ టర్మ్ 15 సంవత్సరాలు 20 సంవత్సరాల వరకు ఇన్వెస్ట్ చేసి డబ్బులు రావాలంటే అంత టైం పడుతుంది. సో అంతవరకు మనీ కట్టకుండా ఉండేలాగా బాండ్ సిస్టమ్ని ఏర్పాటు చేయాలి. వాటినే ఎలిఫెంట్ బాండ్స్ అని అన్నారనమాట. ఇవి ఒక స్పెషలైజ్డ్ సెక్యూరిటీ బాండ్స్ అనమాట, లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం. సో దీంట్లో సుర్జిత్ బల్లా కమిటీ ఇండియా యొక్క ఓవరాల్గా ఎక్స్పోర్ట్స్ అవి పెంచాలంటే ఏం చేయాలన్న దానికోసం ఇది చెప్పడం జరిగింది. ట్యాక్స్ రిఫార్మ్స్ అనేటటువంటివి మరి తీసుకొని వచ్చి దాని ప్రకారం దానివల్ల కూడా ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి అని చెప్పడం జరిగింది. సో ఎలిఫెంట్ బాండ్స్ అనే కాన్సెప్ట్ మనకు తెలియాలండి. ఈ కమిటీ నుంచి తెలియాల్సిన ప్రైమరీ పాయింట్ అదే. నెక్స్ట్ కమిటీ వచ్చేటప్పటికి యూకే సిన్హా కమిటీ. దేనికి సంబంధించింది ఇది? ఎంఎస్ఎంఈస్ ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి, వాటికి ఏ విధంగా ఆ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయాలి, దానికి సంబంధించి ఏం రికమెండేషన్స్ ఇచ్చారు. ఇదిగో 5,000 కోట్ల రూపాయల స్ట్రెస్డ్ అసెట్ ఫండ్ అనేది ఒకటి ఏర్పాటు చేయండి ఎంఎస్ఎంఈస్కి సంబంధించి. నాన్ కొల్లేటరల్ లేకుండా లోన్స్ ఏవైతే లిమిట్ ఉందో దాన్ని 20 లక్షలకు పెంచండి. 10 లక్షలే ఉంది కదా, దాన్ని 20 లక్షలకు పెంచండి అన్నట్టుగా చెప్తున్నారు. ఎంఎస్ఎంఈ లెండింగ్కి సంబంధించి స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఇవి బ్యాంక్స్కి అనేటటువంటి ఉండాలి. ఈ విధంగా ఎంఎస్ఎంఈకి సంబంధించిన ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ ఏదైతే ఉందో వాటి యొక్క పర్సంటేజెస్ని పెంచాలి. ఓవరాల్గా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎంఎస్ఎంఈ ఫేస్ చేస్తున్న అన్ని ప్రాబ్లమ్స్ గురించి ఇక్కడ మాట్లాడలేదండి. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఏ విధంగా మరి డీల్ చేయాలి అన్నదే ఇక్కడ మనం చెప్తున్నటువంటి విషయం అన్నమాట. యూకే సిన్హా ప్యానల్ అది. నెక్స్ట్ ఎస్ఎన్టీకి సంబంధించింది చాలా ఇంపార్టెంట్ కమిటీ అండి. మనము బిఎన్ శ్రీకృష్ణ కమిటీ చాలాసార్లు చదువుతున్నాం, మీరు గమనించాలి. బిఎన్ శ్రీకృష్ణ కమిటీ చాలా విషయాలకు సంబంధించింది. ఇక్కడ బిఎన్ శ్రీకృష్ణ కమిటీ దేనికి సంబంధించింది? డేటా ప్రొటెక్షన్ ఫ్రేమ్వర్క్ కోసం అపాయింట్ చేశారనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు? డేటా ప్రొటెక్షన్ అనేటటువంటిది ఉండాలి. డేటా ప్రొటెక్షన్ అథారిటీని నోటిఫై చేయాలి. ఇండివిజువల్ తన కన్సెంట్ లేకుండా డేటాని తీసుకునే దానికి లేదు అని చెప్పచ్చు. సో ఈ విధంగా డేటాకి ఏ విధంగా ప్రొటెక్షన్ కల్పించాలి అన్నదే దీంట్లో చెప్తున్నటువంటిది. పర్సనల్ డేటా పబ్లిక్ డేటా అన్నది డివైడ్. పర్సనల్ డేటా మీద ఆ ఇండివిజువల్కే హక్కు ఉంటుంది. సో అందువల్ల డిఫరెంట్ ప్రొటెక్షన్స్ అనేవి కల్పించాలి అన్నారు. దీనికి సంబంధించి ఒక చట్టం కూడా తీసుకొని రావడానికి గవర్నమెంట్ ప్రయత్నించింది, అది ఇంకా పాస్ కాలేదు. నెక్స్ట్ కమిటీ వి కామకోటి ప్యానల్ అంటున్నారు. ఇది దేని మీద? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏ విధంగా ఎకనామిక్ వెల్ఫేర్, ఎకనామిక్ ట్రాన్సిషన్ కోసం వాడుకోవచ్చు అన్నదానికి సంబంధించి ఇక్కడ డిజిటల్ డేటా బ్యాంక్స్ అనేటటువంటి ఉండాలి. మార్కెట్ ప్లేసెస్, ఎక్స్చేంజెస్ వీటన్నిటిలోనూ ఇన్ఫర్మేషన్ ఈజీగా యాక్సెస్ చేసుకునేలాగా ఉండాలి. డేటా అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఫ్యూయల్ లాంటిది. సో డేటా గ్యాదరింగ్ కానీ దాంట్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే డేటా అంబుడ్స్మెన్ ఉండాలి. R&D మీద ఫండ్స్ ఉండాలి. నేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ అనేది ఏర్పాటు చేయాలి. ఇవన్నీ కూడా కామకోటి ప్యానల్ రికమెండ్ చేయబడినటువంటివి అన్నమాట. వెరీ ఇంపార్టెంట్ అండి. సరే, నెక్స్ట్ కమిటీ సుభాష్ చంద్ర గర్గ్ కమిటీ. దేనికి సంబంధించి? క్రిప్టో కరెన్సీ అంటాం మనం. బ్లాక్ చైన్ టెక్నాలజీకి సంబంధించి, క్రిప్టో కరెన్సీకి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి. సో ఇది ఏం చెప్పింది చూద్దాం. ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ వర్చువల్ కరెన్సీస్ మీద సుభాష్ చంద్ర గర్గ్ కమిటీ మరి ఏం చెప్పింది? ఇదిగో ప్రైవేట్ క్రిప్టో కరెన్సీస్ అన్నిటినీ బ్యాన్ చేయండి, ఫైన్ ఇంపోజ్ చేయండి ఒకవేళ వీటిలో కనుక డీల్ చేస్తూ ఉంటే. సో ఆర్బీఐ గవర్నమెంట్ అన్నటువంటిది ఒకవేళ వీలైతే అఫీషియల్ డిజిటల్ కరెన్సీ, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అని కూడా పిలుస్తూ ఉంటారు. చైనా దీన్ని ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంది, పైలట్ ప్రాజెక్ట్ రన్ అవుతూ ఉంది. అలాంటిది ఏమైనా పరిగణలోకి తీసుకోవచ్చు. ఇదిగో డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ లేదా బ్లాక్ చైన్ టెక్నాలజీని మిగిలిన ఏరియాస్లో వాడుకోవచ్చు, హెల్త్, బ్యాంకింగ్, కానీ ఇట్లా క్రిప్టో కరెన్సీస్లో వద్దు.
ఈ డిఎల్టీని యూజ్ చేసే యూజర్స్ కూడా కేవైసీ నామ్స్ పాటించాలి. డేటా లోకలైజేషన్ అనేది ఇంపార్టెంట్. బ్లాక్ చైన్ టెక్నాలజీలో డేటా ఒక చోట అన్ని చోట్ల ఎక్కడ పడితే అక్కడ ఉంది. డేటా లోకలైజేషన్ ఇంపార్టెంట్. డేటా ప్రొటెక్షన్ అనేది ఇంపార్టెంట్. డేటా ప్రొటెక్షన్ బిల్ని పాస్ చేయండి. క్రిప్టో కరెన్సీస్ ప్రైవేట్ వాళ్ళు మేనేజ్ చేసే వద్దు, కావాలంటే గవర్నమెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఇది సుభాష్ చంద్ర గర్గ్ కమిటీ క్రిప్టో కరెన్సీస్ మీద చెప్పిన విషయం. నెక్స్ట్ ఇంపార్టెంట్ కమిటీ కస్తూరి రంగన్ కమిటీ, గాడ్గిల్ కమిటీ అని 2 ఉన్నాయండి. వెస్ట్రన్ ఘాట్స్లో ఎన్విరాన్మెంటలీ సెన్సిటివ్ జోన్స్ ఏమున్నాయి ఏంటి అని వాటిని గుర్తించేందుకు కానీ 2 కమిటీస్, గాడ్గిల్ కమిటీ, కస్తూరి రంగన్ కమిటీ అని. 2 కూడా ఎంత ఏరియాని ఈఎస్ఏ ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియా కింద గుర్తించాలి అన్నదే అన్నమాట. సో ఇదేమో 37% అన్నారు. కానీ గాడ్గిల్ కమిటీ మొత్తం ఏరియా, మొత్తం హిల్లీ రేంజ్ని దీనిగా గుర్తించాలి అని చెప్పారు. ఈఎస్జెడ్ని ఈఎస్జెడ్ 1, 2, 3 అట్లా గుర్తించండి అని చెప్పడం జరిగిందనమాట. సో ఇట్లా ఈఎస్జెడ్ 1లో వెయిట్ని అలో చేయొచ్చు, ఈఎస్జెడ్ 2లో ఎలా, ఇలాగా క్లియర్గా వాళ్ళు చెప్తూ వచ్చారు. మరి ఇక్కడ ఏ యాక్టివిటీ జరగాలన్నా బాటమ్ టు టాప్ అప్రోచ్, గ్రామసభ అప్రూవ్ చేస్తేనే జరగాలి అన్నారు. ఇక్కడ అలా కాదు, కొంత ఏరియాకు మాత్రమే అలా ఇవ్వండి, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అంతేగాని మొత్తం అంతా కాదు. రెడ్ ఇండస్ట్రీస్ వీటిని అలో చేయొద్దు, హైలీ పొల్యూటెడ్, నార్మల్ వాటిని అలో చేయొచ్చు అన్నట్టుగా కస్తూరి రంగన్ కమిటీ కొంత లిబరల్ రికమెండేషన్స్ ఇవ్వడం జరిగిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. గాడ్గిల్ కమిటీ అనేది కస్తూరి రంగన్ కమిటీ వెస్ట్రన్ ఘాట్స్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అదేవిధంగా ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఇంకొన్ని కమిటీస్లో శైలేష్ నాయక్ కమిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కమిటీ అండి. ఇది కోస్టల్ రెగ్యులేటరీ జోన్ నార్మ్స్ అంటారు, సిఆర్జెడ్. ఈ కోస్టల్ ఏరియాస్కి సంబంధించినటువంటి కమిటీ. ఇక్కడ ఏం చెప్పారు, నో డెవలప్మెంట్ జోన్ అన్నది చాలా ప్రాంతానికి ఇచ్చారు, అదంతా వద్దు, దాన్ని తగ్గించండి, కొంత ఏరియాకే ఇవ్వండి. రూరల్ ఏరియాస్ పాపులేషన్ తక్కువగా ఉంటే దీన్ని 50 మీటర్లే ఉంచాలి. బాగా ఎక్కువ పాపులేషన్ ఉంది, 200 మీటర్ల వరకు నో డెవలప్మెంట్ జోన్గా పెట్టండి. ఇట్లా కొన్ని రికమెండేషన్స్ ఇచ్చారు. వీటిని బేస్ చేసుకునే మరి మనకి రీసెంట్గా కోస్టల్ రెగ్యులేటరీ జోన్ నార్మ్స్ అనేవి ప్రపోజ్ చేశారండి. ఇంకా చాలా ఉన్నాయి, సో ఒకసారి మీరు చూసుకోవాలి. వీటన్నిటికీ సంబంధించిన పీడిఎఫ్ని మీకు డిస్క్రిప్షన్లో లింక్లో ఉంటుందండి, అది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ కమిటీ ధీరేంద్ర సింగ్ కమిటీ, వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ యూపీఎస్సీ రాసే స్టూడెంట్స్కి. ధీరేంద్ర సింగ్ కమిటీ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్కి సంబంధించిందనమాట. అంటే ఏ విధంగా డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్ ఉండాలి అని చెప్పేసి. స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ మోడల్ అనేది ఇప్పుడు మనం ఏదైతే ఫాలో అవుతున్నామో అది ధీరేంద్ర సింగ్ కమిటీ యొక్క రికమెండేషన్స్ ప్రకారమే. ఇండస్ట్రీ ఫ్రెండ్లీ ప్రొక్యూర్మెంట్ ఉండాలి, హ్యూమన్ రిసోర్స్ డెవలప్ చేయాలి. వీటి ద్వారా మన డొమెస్టిక్ ఇండస్ట్రీని మరి మేక్ ఇన్ ఇండియా అనే దాన్ని డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్లో మనం తీసుకొని రాగలము. అది ధీరేంద్ర సింగ్ కమిటీ రికమెండేషన్ అనమాట. నెక్స్ట్ కమిటీ వచ్చేటప్పటికి బార్డర్ ప్రొటెక్షన్. బార్డర్ ప్రొటెక్షన్ ఎలా ఉండాలి, ఎస్పెషల్లీ ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఫెన్సింగ్ కానీ ఇదంతా బార్డర్ ఫెన్సింగ్ ఉన్నా చాలా ఇబ్బందిగా ఉంది, ఏం చేయాలి అని మధుకర్ గుప్తా కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఏమందంటే ఇదిగో టెక్నాలజీని వాడండి, డిఫరెంట్ టెక్నాలజికల్గా ఇవి ఉన్నాయి, సో టెక్నాలజీని యూజ్ చేసుకొని లేజర్స్ అవి ఇవి, బార్డర్ ఫెన్సింగ్ అనేది ఫిజికల్గా ఉంటే సరిపోదు, లేజర్ వాల్స్ని ఇలాగా ఇన్ఫిల్ట్రేషన్ ఎక్కడైతే పాసిబులో అక్కడ వీటన్నిటిని వాడాలి అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీని వాడి ఇంటిగ్రేటెడ్ బార్డర్ మేనేజ్మెంట్ ఉండాలి అన్నది మధుకర్ గుప్తా కమిటీ యొక్క రికమెండేషన్. నెక్స్ట్ కమిటీ కార్గిల్ రివ్యూ కమిటీ. సో ఇది ఇంపార్టెంట్, ఎగ్జామ్లో డైరెక్ట్గా అడగకపోవచ్చు బట్ ఇంపార్టెంట్. కె సుబ్రహ్మణ్యం అనేటటువంటి ఈ వ్యక్తి చైర్మన్షిప్తో కార్గిల్ రివ్యూ కమిటీ అసలు కార్గిల్ వార్లో జరిగిన ఈవెంట్స్ని వాటిని అనలైజ్ చేసి ఏం చేయమంటారు అని. సో అప్పుడే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఉండాలి అని చెప్పేసి ఇలాగ చాలా చాలా రికమెండేషన్స్ ఉన్నాయండి, 100 రికమెండేషన్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని ఇంపార్టెంట్వి ఇక్కడ ఉన్నాయి, ఒకసారి చూసుకోవాలి. అంటే డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ అన్నటువంటిది చాలా త్వరగా జరగాలి. లైట్ వెయిట్ వెపన్స్ ఏవైతే సుపీరియర్ లైట్ వెయిట్ వెపన్స్ వాటి మీద ఇండిజినస్ ప్రొడక్షన్ అనేది జరగాలి. వేరియస్ లెవెల్స్లో మరి సివిల్ అండ్ మిలిటరీ లయేషన్ అనేటటువంటిది ఉండాలి. అవన్నీ కార్గిల్ రివ్యూ కమిటీ చెప్పిన రికమెండేషన్స్. దాంతోపాటు జీవన్ రెడ్డి కమిటీ, ఇది దేనికి సంబంధించింది, వెరీ ఇంపార్టెంట్ అనుకున్నాం. ఏఎఫ్ఎస్పిఏ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఉండాలా తీసేయాలా అని చెప్పి. సో దాంట్లో ఉన్నటువంటి దాన్ని రిపీల్ చేయాలి. దీంట్లో ఏదైనా అవసరం అనుకున్న ప్రొవిజన్స్ ఆల్రెడీ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అని ఉంది కదా, దాంట్లో యాడ్ చేయండి.
దాన్ని మాడిఫై చేయండి, దీన్ని తీసేసేయండి. మరి ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించిన గ్రీవాన్స్ ఏవైతే ఉంటాయో గ్రీవాన్స్ సెల్స్ కూడా ఉండాలి. అది ఏఎఫ్ఎస్పిఏ గురించి జీవన్ రెడ్డి కమిటీ చెప్పింది, కానీ ఇంకా అది రిపీల్ చేయలేదు, ఇవేమీ తీసేయలేదన్నమాట. నెక్స్ట్ కమిటీ సెకండ్ ఏఆర్సీ రికమెండేషన్స్ ఎథిక్స్కి సంబంధించి, దీన్ని మనం సపరేట్గా చదువుకుందామండి, కొంత ఇంపార్టెంట్ ఇది, రైట్. ఫైనల్గా అవి కాకుండా రీసెంట్గా కొన్ని కమిషన్స్ వేశారు, ఓబీసీ సబ్ కేటగరైజేషన్ అని, ఇట్లాగా జస్ట్ నేమ్స్ ఉన్నాయి, ఒక్కసారి చూసి పెట్టుకోవాలి. ఇవి ఇంపార్టెంట్ కమిటీస్ ఏంటి, దానికి సంబంధించినటువంటి విషయాలు ఏంటి, వాటిలో కొన్ని చాలా ఇంపార్టెంట్వి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కూడా చూసుకోవాలి. అటు ప్రిలిమ్స్కి ఇటు మెయిన్స్కి రెండింటికి ఇంపార్టెంట్ కాబట్టి నెగ్లిజెన్స్ చేయకుండా చదువుకోవాలి. సేమ్ పీడిఎఫ్ ఇప్పుడు మీకు ఏదైతే కంటెంట్ ఇక్కడ రిప్రజెంట్ చేశామో ఆ పీడిఎఫ్ మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది, దాన్ని చూసి చదివి పెట్టుకోవాలండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.